మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం నుండి 34వ వచనం వరకు. ద గాస్పుల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 12 వర్సెస్ 28 through 34. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనదేదని ఆయనను అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పెను. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్నువలే పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నింటికంటెను బలుల కంటెను అధికమని ఆయనతో చెప్పెను. అతడు వివేకముగా ఉత్తరమిచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు. సర్వశ్రేష్ఠుడు అయిన మా దేవా, జీవాధిపతి అయిన మా తండ్రి, ఈ ఉదయము ఈ నూతన మాసంలో మొదటి ప్రభుదినమందు మేమందరము సజీవ లెక్కలో ఉండడానికి, మీ ప్రియమైన సంఘముగా సమకూడడానికి మీరు చూపిన కృపను బట్టి మీ కృతజ్ఞతలు. చదవబడినటువంటి వాక్య భాగమును మీ పరిశుద్ధాత్మ ద్వారా వినుచున్న సంఘానికి, తర్వాత వినే ప్రతి ఒక్కరికి బోధించి మీ చిత్తమును బయలుపరిచి ప్రతి జీవితాన్ని సంధించి రక్షించి రూపాంతరపరిచి మీరు రాకడ కొరకు సిద్ధపరచుకోమని, ఆటంకములన్నింటిని దూరపరిచి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. దేవుని వాక్యాన్ని భయముతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ కన్నులు తెరిచి, మీ బైబిల్ తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి. సో రాసుకునేటువంటి వారు రాసుకోండి. దేవుడి వాక్యాన్ని వినడము, తర్వాత రాసుకోవడము, తర్వాత ధ్యానించడము, పాటించడము, ఇవన్నీ కూడా మన జీవితంలో మనకి దీవెనకరమైనటువంటి అనుభవాలు. టైటిల్: జీసస్ సేస్ యు ఆర్ నాట్ ఫార్ ఫ్రమ్ ద కింగ్డమ్. జీసస్ సేస్ యు ఆర్ నాట్ ఫార్ ఫ్రమ్ ద కింగ్డమ్. యేసు, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని చెప్పెను. యేసు, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని చెప్పెను. ఇది గాస్పుల్ అకార్డింగ్ టు మార్క్ వర్స్ బై వర్స్ పార్ట్ 63. మార్క్ సువార్త వచనం వెంబడి వచనం 63వ భాగం. సో ప్రభు అయిన యేసు తన చివరి వారములో ఉన్నాడు. శ్రమల వారమది. ఆయన ఆ వారాంతములో మరి సిలువకు వెళ్తాడు, తర్వాత చనిపోతాడు, సమాధి చేయబడతాడు, తిరిగి లేస్తాడు. ఆ సమయంలో, ఆ వారం ఆయన జీవితంలో యెరూషలేములో, మరి ముఖ్యంగా దేవాలయంలో చాలా గంభీరమైనటువంటి రీతిలో గడుస్తోంది. ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి సంఘటన ఎంతో విశిష్టమైనది. దాని వెనక గొప్ప సత్యం ఉన్నది కనుక దాని గురించి మార్కు సువార్త, ఇతర సువార్తల్లో మనకి అనేక విషయాలు రాయబడ్డాయి. మనం ఈ పాటికి 12వ అధ్యాయంలో గమనించాం. ఆయనంటే ఇష్టం లేనటువంటి కొంతమంది విరోధులు, శత్రువులు ఆయన్ని ఏదో రకంగా పట్టుకోవాలని, ఆయన మీద వారికి ఉన్నటువంటి క్రోధము, ద్వేషముతో, పగతో ఆయన్ని వారు దొరకబుచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే వారందరూ కూడా విఫలమైపోయారు, వెళ్ళిపోయారు. ఈరోజు ఈ యొక్క భాగంలో మనం చూసేది ఏంటంటే, ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు. అంతకు మునుపు 2 గుంపులు కలిసి వచ్చాయి, తర్వాత ఒక గుంపు కలిసి వచ్చింది, కానీ ఇప్పుడు ఒకే ఒక వ్యక్తి వచ్చాడు. అండ్ ఈ వ్యక్తికి యేసుక్రీస్తు మధ్యలో జరిగినటువంటి సంభాషణ అండ్ ఆ యొక్క సంఘటన అంతా కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఇది ఒక్కటే సంఘటన యేసును ఆయన యథార్థంగా మెచ్చుకుంటాడు. అండ్ చివరిలో యేసు కూడా ఆ శాస్త్రిని యథార్థంగా మెచ్చుకుంటాడు. సో ఇద్దరు ఒకరినొకరు మెచ్చుకుంటారు, ఇద్దరు సత్యం విషయంలో ఏకీభవిస్తారు, ఇద్దరు కూడా వాక్యానుసారంగానే మనకి ఇక్కడ కనబడతారు. కానీ ముగింపు మాత్రము చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అది కూడా మార్కు సువార్తికుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినప్పుడు ఆ ప్రకారం ముగించాడు. సో దాన్ని మనకున్న సమయంలో క్లుప్తంగా చూద్దాం. మొదటి పాయింట్, ద క్వశ్చన్ అండ్ ఆన్సర్.
ద క్వశ్చన్ అండ్ ది ఆన్సర్. 28వ వచనం నుండి 31వ వచనం వరకు ప్రశ్న మరియు జవాబు. 28వ వచనాన్ని గమనిస్తే, శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనదేదని ఆయనను అడిగాను. నా శాస్త్రులు అనేటువంటి వారు ఎవరో ఈ పాటికి కొంత మీకు అర్థమై ఉంటుంది. ప్రధాన యాజకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. వీరందరూ కూడా మతాధికారులకు సంబంధించినటువంటి వారు. ముఖ్యంగా శాస్త్రులు ధర్మశాస్త్రములో, మోషే రాసినటువంటి ధర్మశాస్త్రములో గొప్ప ప్రావీణ్యత కలిగినటువంటి వారు. దాంట్లో వారు నైపుణ్యత కలిగిన వారు, అంటే ఎక్స్పర్ట్స్ ఇన్ ద లా ఆఫ్ మోజెస్. వారు దాన్ని ఇతరులకు బోధించడము ఒక ఎత్తు అయితే, వారు దాని గురించి నిరంతరము సరైన రీతిలో వివరణను ఇవ్వడం, అంటే దానిని ఇంటర్ప్రిట్ చేయడం, దాని యొక్క అర్థాన్ని, భావాన్ని అందరికీ చెప్పడము వారి ముఖ్యమైన పని. దాంతోపాటు వారు వ్యాఖ్యాతలుగా ఉంటారు, కామెంటేటర్స్గా ఉంటారు. దాంతోపాటు వారు రియల్ కాపీస్లు, అంటే ఒక వ్రాతప్రతి నుండి ఇంకొక వ్రాతప్రతిలోనికి అధికారికంగా ఎవరైనా దేవుడి వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని రాయగలరు అంటే వీరే. అది ఇంకెవరు కూడా చేయకూడదు, చేయలేరు. దాంతోపాటు వీరు ఆ సమాజంలో చట్టరీత్యమైనటువంటి పండితులు, స్కాలర్స్ అండ్ న్యాయ కోవిదులు, అంటే వీరు లాయర్స్ కూడా. అంటే వీరికి చట్టరీత్యా అనేక విషయాలు తెలుసు, వాటి గురించి వీరు మాట్లాడతారు, చెప్తారు. సో ఈయన యేసుక్రీస్తు సద్దుకయ్యులు ఒక వాదనలో ఉన్నప్పుడు వారు అడిగినటువంటి ప్రశ్నకి యేసుప్రభు జవాబు చెప్తున్నప్పుడు ఆ గుంపులో అక్కడే ఉన్నాడు. దాని అంతటిని చాలా జాగ్రత్తగా విన్నాడు. విన్న తరువాత ముగింపులో పునరుత్థానమును గురించి యేసుప్రభు తన వాదనతో ఎట్లా సద్దుకయ్యుల నోళ్లు మోయించి వారు మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయేటట్టు చేశాడో అది ఈయనకు బాగా నచ్చింది. దాన్ని బట్టి ఈయన ఎంతో సంతోషించాడు, యేసు ప్రభువుని అభిమానించాడు, ఆయన్ని హర్షించాడు. అండ్ ఇక వారు వెళ్ళిపోయిన తర్వాత ఈయన వచ్చి యేసు ప్రభువుని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఈయన ఎందుకు యేసు ఇచ్చినటువంటి పునరుద్ధాన సమాధానమును బట్టి సంతోషించాడంటే, ఇతడు ముఖ్యంగా శాస్త్రుల్లో అధిక శాతము పరిసయ్యుల వైపు ఉంటారు. అండ్ పరిసయ్యులు పునరుద్ధానమునందు విశ్వాసం ఉంచుతారు, సద్దుకయ్యులకు విశ్వాసం ఉండదు. సో యేసు సద్దుకయ్యుల నోరు మూయించేసరికి పరిసయ్యుల వైపు ఉన్నటువంటి శాస్త్రికి అది చాలా సంతోషాన్ని ఇచ్చింది. అండ్ ఈయన మేమే గెలిచాం అనేటువంటి ఒక ఆలోచన కూడా కలిగి ఉండొచ్చు. అలాంటి సమయంలో యేసు ప్రభువుని ప్రశ్నిస్తున్నాడు, ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది? ఆజ్ఞలన్నింటిలో అంటే మోషే ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నింటిలో, దేవుడి ద్వారా ఇశ్రాయేలు దేశానికి వచ్చినటువంటి ఆజ్ఞలన్నింటిలో ముఖ్యమైనది ఏది అంటే, వీరి మధ్యలో నిరంతరం ఒక చర్చ జరిగేది. ఈ రాబైలకు, శాస్త్రులకు, ప్రజలకు మధ్యలో ఉండేటువంటి చరిత్ర ఏంటి అంటే, ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి కదా, దాంట్లో ముఖ్యమైన ఆజ్ఞేది, మొదటి ఆజ్ఞేది, అన్నిటికన్నా ప్రధానమైన ఆజ్ఞేది అనేది నిరంతరము వారు చర్చలు పెట్టి చర్చిస్తూనే ఉండేవారు. వారి మధ్యలో ఉన్నటువంటి ఒక గ్రంథము, మిష్నా అనేటువంటి గ్రంథంలో ఒక ముఖ్యమైన భాగము, అబోత్ అనేటువంటి భాగంలో దాంట్లో ఇట్లా రాయబడి ఉంటుంది, ప్రపంచం 3 విషయాలపై ఆధారపడి ఉంది. మొదటిది తోరా అంటే ధర్మశాస్త్రం, రెండవది బలి అర్పణల ఆరాధన, మూడవది ప్రేమతో చేయబడేటువంటి పనులు. సో వారి దృష్టిలో ఈ ప్రపంచమంతా కూడా 3 మీద ఆధారపడి ఉంది. మోషే ధర్మశాస్త్రం మీద, దేవాలయంలో వారు అర్పించేటువంటి బలి అర్పణల మీద, అండ్ వారి జీవితంలో వారు దేవుడికి, ఇతరులకు చేసేటువంటి ప్రేమపూర్వకమైనటువంటి క్రియల మీద. అండ్ ఈ శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని ప్రతిసారి కూడా మరి సరిగ్గా వివరించాలి అనేటువంటి విషయంలో శ్రద్ధ పెట్టుకునేవారు. రాబైలు ఏం చేశారంటే, ధర్మశాస్త్రమును 613 ఆజ్ఞలుగా, 613 కమాండ్మెంట్స్గా వారు వివరించారు. దాంట్లో 365 నిషేధ ఆజ్ఞలు, 365 చెయ్యకూడనివి, 248 సకారాత్మకమైనవి, అంటే చెయ్యగలగాలి, చేసే వాటిలో ఉన్నటువంటివి. అండ్ ఇట్లా చేసిన తర్వాత కూడా 365 చెయ్యకూడదు, 248 చెయ్యాలి అని చేసిన తర్వాత కూడా వీటి మధ్యలో ఇంకొక కేటగిరీని పెట్టారు. కొన్ని హెవీ, కొన్ని లైట్, అంటే కొన్ని భారమైనవి, బరువైనవి, కొన్ని తేలికైనవి, సులువైనవి. సో ఈ తేలికైనటువంటి, సులువైనటువంటి ఆజ్ఞలు ఒక మనిషి యొక్క సంకల్పం మీద, నిర్ణయం మీద, చిత్తం మీద, అతని ఆస్తిపాస్తుల మీద, వ్యవహారాల మీద పెద్ద ఇబ్బందిని కలిగించకుండా ఉంటాయి.
అయితే భారమైనవి, బరువైనవి మాత్రము ఆ మనిషి యొక్క అత్యంత కీలకమైనటువంటి ప్రతి విషయం మీద, అతని జీవితం మీద, ప్రాధాన్యతల మీద, అతడు చేసేటువంటి అంశాల మీద అవి భారముగా ఉంటాయి, బరువుగా ఉంటాయి, నియంత్రించేవిగా ఉంటాయి. ఇక్కడ అతడు లేక ఆమె తప్పు చేస్తే మాత్రం వారికి కఠినమైనటువంటి శిక్షలు వీరు విధించేవారు. ఇప్పుడు ఈ శాస్త్రి, ఈయన పేరేంటో మనకి తెలియదు, బైబిల్ చెప్పట్లేదు. ఈ శాస్త్రి యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమడుగుతున్నాడు? మేము వేటిని పక్కన పెట్టేయాలి, వేటిని మాత్రం చేస్తే దేవుడు మెచ్చుతాడు అని అడగట్లేదు. అతడు ఏమడుగుతున్నాడంటే, మా ఎదుట ఉన్నటువంటి యొక్క 613 ఆజ్ఞల్లో వ్యక్తిగతంగా మేము ఏ ఆజ్ఞల మీద ఆధారపడాలి అన్న దానికన్నా వీటన్నింటిని కూడా మేము చేయగలిగేటువంటి విధానం ఏదైనా ఉందా, వీటన్నిటికీ కూడా మేము మమ్మల్ని అప్పగించుకునేటువంటి ప్రధానమైన సూత్రం ఏదైనా ఉందా, ఒకటి చేసి ఒకటి చేయకుండా మేము తప్పిపోకుండా దేవుడు కోరిన ప్రతిదాన్ని కూడా చేయడానికి అవకాశం ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు. 29 నుండి 31 వరకు మీరు గమనిస్తే, అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెననున్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పాను. సో ప్రభు ఇక్కడ అతనితో ఈ ప్రకారము జవాబిచ్చినప్పుడు పాత నిబంధనకి సంబంధించినటువంటి 2 వాక్య భాగములను వినియోగించాడు. మొదటి ఆజ్ఞకు సంబంధించి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4-5 వచనాలు, డ్యూటెరానమీ 6:4-5. ఆ వచనం కూడా నేను చదువుతాను. ఎట్లా చిన్న మార్పు ఉంటుందో మనము గమనించాలి. ద్వితీయోపదేశ కాండం 6:4-5లో ఇట్లా ఉంది: ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞను యేసుప్రభు లెవిటికస్ 19, 17 and 18 నుండి తీసుకున్నాడు. అంటే లేవియా కాండము 19వ అధ్యాయము 17, 18 వచనాల్లో నుండి తీసుకున్నాడు. అక్కడ ఇట్లా రాయబడింది: నీ హృదయంలో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు, నీ పొరుగు వాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. కీడుకు ప్రతి కీడు చెయ్యకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను, నేను యెహోవాను. సో అట్లా యేసుప్రభు రెండింటిని ఎందుకు చెప్పాడు తర్వాత నేను మీకు చెప్తాను. అయితే ఇక్కడ అతడు ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏమిటి అని అడిగినప్పుడు యేసుప్రభు అతనికి ఇచ్చినటువంటి జవాబులో ఒక గొప్పతనం మనకి కనబడుతుంది. నీకు ఆజ్ఞ ఇచ్చినటువంటి దేవుడు ఎవరో మొదట నీకు అర్థమవుతే అప్పుడు నీవు ఆయన ఆజ్ఞకు నిన్ను నీవు అంకితం చేసుకొని దాన్ని న్యాయబద్ధంగా పాటించేందుకు అవకాశం ఉంది. నీ దేవుడు ఎవరో నీకు తెలియకపోతే, నీ దేవుడి గొప్పతనం ఏంటో నీకు తెలియకపోతే, నీ దేవుడి పట్ల నీకు గౌరవం ఉండకపోతే, నీ దేవుడు ఒకటి కాదు 1000 ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినా కూడా ప్రతిసారి ప్రతిదాన్ని నీవు తృణీకరిస్తావు, నీవు వ్యతిరేకిస్తావు, నీవు దాన్ని చెయ్యకుండా ఉంటావు. బిడ్డ పక్కింటి వాడు వచ్చి ఆజ్ఞ ఇస్తే పట్టించుకోడు, కానీ తన తండ్రి ఎవరినైతే గుర్తించాడో గౌరవించాడో ఆ తండ్రి ఆజ్ఞ ఇస్తే పట్టించుకుంటాడు, భయపడతాడు. ఎందుకంటే అతనికి అతడెవరో తెలుసు, ఇతడెవరో తెలుసు కనుక. సో యేసుప్రభు ఏం చేశాడు? ఒక ఆజ్ఞతో మొదలు పెట్టకుండా ఒక క్రీడ్తో మొదలుపెట్టాడు, ఒక విశ్వాస ప్రకటనతో మొదలుపెట్టాడు. దాన్ని హీబ్రూలో షమ అంటారు. అండ్ షమ అనేది ప్రతి భక్తిపరుడైనటువంటి యూదుడికి యూదురాలికి ప్రాణ నాడి వంటిది. ప్రతిరోజు ఉదయము సాయంత్రము 2 సార్లు వారు దాన్ని భయముతో, భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో ప్రకటిస్తారు, ఒప్పుకుంటారు. అదేంటి? ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. సో దీంట్లో మనకి ఏం కనపడుతుంది? వారి దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయనకున్నటువంటి గొప్ప గుణ లక్షణం ఏంటి అనేది వారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం చెప్పుకుంటారు. పొద్దున్న లేవగానే రాత్రి పడుకునే ముందు వరకు చెప్పుకుంటారు. కనుక వారి జీవితాన్ని వారి దేవుడు మెచ్చేటట్టు వారు పెట్టుకోవడానికి సాయశక్తుల ప్రయత్నము చేసే అవకాశం ఉంది. సో యేసు ప్రభు మొదట థియాలజీ గురించి వారికి చెప్తున్నాడు, అంటే వారికి దేవశాస్త్రం ఏంటో చెప్తున్నాడు. తర్వాత దేవుడిచ్చినటువంటి శాసనం ఏంటో అది వారికి ఆయన చెప్తాడు. సో వారికి ఉన్నటువంటి యొక్క క్షమలో మనకు కనబడేటువంటి మొదటి విషయం ఏంటి? వారి దేవుడు ఒక్కడు, అద్వితీయుడు. మరి వారికి 2 లేక 3 లేక అనేక బహుదేవతలు దేవుళ్ళు లేరు.
అండ్ ఈ సమాజం ఎక్కడుంది? వారి చుట్టూ అట్లాంటి దేవతారాధన, బహుదేవతారాధన చేసేటువంటి దేశాలు, ప్రజల మధ్యలో వీరున్నారు. కనుక వీరు ఎప్పుడు కూడా అటు ఇటు దృష్టి తప్పి ఆకర్షించబడకుండా ఎల్లప్పుడూ ఒకే ఒక్క దేవుడు, ఏక దేవుని ఉపాసకులుగా, ఏక దేవుని ఆరాధకులుగా, భక్తులుగా వీరుండుటకు ప్రభువు ఒక్కడే, యెహోవా ఒక్కడే. ఎఖాద్ అంటే విడదీయలేనటువంటి ఏకైక దేవుడు మన దేవుడు. సో మన డివోషన్ అనేది డివైడెడ్గా ఉండదు. అంటే మన యొక్క భక్తి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాదు. మన భారతదేశంలో లేకపోతే గ్రీకు మధ్యలో మిథాలజీలో, రోమన్ మిథాలజీలో, బాబిలోనియన్ మిథాలజీలో మీరు చూస్తే ఇష్ట దేవతకు ఎక్కువ భక్తి అండ్ గృహదేవతకు లేకపోతే కులదేవతకు తక్కువ భక్తి. అది మన దేశంలో కూడా మనందరికీ తెలిసినటువంటి సమాజంలో ఉన్నటువంటి విషయమే. ఒక సో కాల్డ్ దేవుడు, ఒక సో కాల్డ్ దేవత అంటే ఎక్కువ ఇష్టం, ఎక్కువ గౌరవం, ఎక్కువ ఇస్తారు. కానీ మిగతా వారికి అంత ఇంపార్టెన్స్ని ఇవ్వరు. విద్యార్థికి ఒక దేవత, సంగీత కళాకారునికి ఒక దేవత, నాట్యగానికి ఒక దేవత అండ్ ఇంకొకటికి ఇంకొక దేవత, ధన వ్యాపారికి ఇంకో దేవతలాగా అట్లా కాకుండా మీ జీవితం అంతటికి, ప్రతి విషయానికి మీ లోపల ఉన్నటువంటి ఇన్నర్ మోస్ట్ కోర్ నుండి అవుటర్ మోస్ట్ కోర్ వరకు, టాప్ టు బాటమ్, ఎవ్రీ పోర్ ఇన్సైడ్ యూ, ఎవ్రీ మాలిక్యూల్, ఎవ్రీ యాటమ్, ఎవ్రీ సెల్, ఎవ్రీ డిఎన్ఏ స్ట్రాండ్ని ఒకే దేవుడు సృష్టించాడు. అదంతా ఒక్క దేవుడిని ప్రేమించుటకే సృష్టించాడు. సో అది ఇశ్రాయేలుకు దేవుడు తెలియజేశాడు, మీరు అటు ఇటు కాకుండా ఈ ఒక్క దేవుడికి ఒక్కరుగా మీరు అంకితమై ఉండాలి. రాబై అకీవా అనేటువంటి ఒక చాలా భక్తిపరుడైనటువంటి యూదా రాబై ఉండేవాడు. అతడు ప్రతిరోజు క్షమ చెప్పేవాడు, తన విద్యార్థులకు దాని యొక్క గొప్ప అర్థాన్ని, భావాన్ని నేర్పుతూ ఉండేవాడు. సో అతడు అట్లా ఒకసారి బహిరంగంగా తోరాను బోధిస్తున్నప్పుడు అతన్ని రోమన్ సైనికులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే నీవు బహిరంగంగా తోరాని బోధిస్తున్నావు అండ్ అతడు చేసినటువంటి బోధ విధానాన్ని బట్టి వారు ఎందుకో నొచ్చుకొని అతన్ని అరెస్ట్ చేసి అతన్ని తీసుకెళ్ళి దాన్ని విడిచిపెట్టమని అతన్ని టార్చర్ చేస్తున్నారు, చిత్రహింసలు చేస్తున్నారు. రోమన్ టార్చర్ చాలా దారుణంగా ఉంటుంది. వారు ఇనుప దువ్వెన, మనం వాడేది ప్లాస్టిక్ దువ్వెన, వారు ఇనుప దువ్వెనతో అతని యొక్క దేహమును దువ్వుతున్నారంటే ఇనుప దువ్వెనను బలంగా పెట్టి రాస్తుంటే అతని యొక్క మాంసం అంతా కూడా పీలికలు చీలికలుగా బయటకు వచ్చేస్తోంది అండ్ రక్తము కారిపోతోంది. విపరీతమైనటువంటి వేదన, నొప్పి, ప్రాణం తీసేటట్టు వారు అట్లా దాంతో దూతున్నప్పుడు ఆ టైంలో కూడా అతడు క్షమాని మరలా ఉల్లేఖించాడు. అంటే దాన్ని అక్కడ మళ్ళా కోట్ చేస్తున్నాడు. ఆయన దుస్థితిలో చూసినటువంటి ఆయన శిష్యులందరూ కన్నీళ్లు పెట్టుకొని బోధకుడా ఈ సమయంలో కూడా, రాబాయ్ ఈ సమయంలో కూడా నువ్వు దాన్నే వాళ్ళిస్తావా? దాన్ని బట్టే కదా నీ ప్రాణం తీస్తుంటే నీవు దాన్నే వాళ్ళిస్తావా అంటే అకీవా ఒక జవాబు చెప్పాడు, ఒక ఆన్సర్ ఇచ్చాడు. అదేంటంటే నా జీవితం అంతా నన్ను ఒక వాక్యము ఆలోచింపజేస్తూనే ఉంది. ఆ వాక్యం ఏంటంటే నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అంటే నా అర్థం ఏంటంటే దేవుడు ఆయన కొరకు నేను బ్రతుకుతున్నప్పుడు, ఆయన శత్రువులు నా ప్రాణాన్ని తీసేస్తున్నప్పుడు కూడా నేను దేవుడిని ప్రేమించే వ్యక్తిగా ఉండాలని నాకు ఆదేశించాడు. కనుక నేను నా ప్రాణం పోతున్నటువంటి సమయంలో కూడా నా ఆత్మ అంతటితో ఆయనే అద్వితీయుడు అండ్ నేను నా యొక్క సమస్తమును ఆయనకే అంకితం చేస్తున్నానని ప్రాణం విడిచేశాడు. ఇది ఒక హిస్టారికల్ ట్రూత్, చారిత్రాత్మకంగా నిజంగా జరిగినటువంటి సంగతి. సో ఆ ప్రకారము ఆయన దేవుడు ఒక్కడే, ఆ దేవుడికే మనం అంకితమై ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ చచ్చిపోయాడు. సో ఇప్పుడు మనము దేవుణ్ణి ప్రేమించాలి. రోజున మనం 2 పాటలు పాడాం, నిన్నే ప్రేమింతును అనేసి, తర్వాత పూర్ణ హృదయం, పూర్ణాత్మ, పూర్ణ మనస్సుతో అనేసి పాడాము. అయితే ప్రేమ అనేది ఎక్కడి నుండి పుట్టుకొని వస్తుంది? ప్రేమ ఒక విశ్వాసి, ఒక పరిశుద్ధుడు ఎప్పుడు ప్రేమించగలుగుతాడు, ఎప్పుడు ప్రేమించలేడు అనేది మనకి తెలియాలి. ఫండమెంటల్ ట్రూత్ ఏంటంటే లవ్ డస్ నాట్ అరైజ్ అవుట్ ఆఫ్ డ్యూటీ, లవ్ ఆల్వేస్ కమ్స్ అవుట్ ఆఫ్ రెవల్యూషన్. ఒక విధి నుండి, ఒక బాధ్యత నుండి మనము ప్రేమించము. ఒక ప్రత్యక్షత నుండి, ఒక విషయమును మనము తెలుసుకున్నప్పుడు మనకి ఆ విషయము ద్వారా ప్రేమ అనేది ఉత్పన్నమవుతుంది. సో దేవుడికి నేను కట్టుబడి ఉన్నాను, దేవుడు నన్ను ఆదేశించాడు కనుక నేను దేవుడిని ప్రేమించాలి అంటే మనం ఎప్పుడు దేవుడిని ప్రేమించం. కానీ దేవుడు
నా సృష్టికర్త, ఎంత గొప్ప సృష్టికర్త, దేవుడు నన్ను ప్రేమించాడు, ఎంత గొప్పగా ప్రేమించాడు, ఎవరు ప్రేమించినంతగా నన్ను నేను ప్రేమించుకోలేనంతగా ఆయన ప్రేమించాడు, ఇంత గొప్ప నా శ్రేయోభిలాషి లాగా నాకు ఇంకొకరు లేరు అని ఎప్పుడైతే ఆయన యొక్క ప్రత్యక్షత రెవల్యూషన్ మనకి తెలుస్తుందో అప్పుడు మనము ఆయన వైపు ఆకర్షించబడి ఆయన్ని యథార్థంగా ప్రేమిస్తాం. చాలామంది డ్యూటీ బౌండ్గా ఉంటారు. అంటే నాకు ఇది ఒక బాధ్యత, నేను ఇప్పుడు క్రిస్టియన్ అయ్యాను, నాకు కొన్ని క్రిస్టియన్ డ్యూటీస్ ఉన్నాయి, నాకు కొన్ని క్రిస్టియన్ రిచువల్స్ ఉన్నాయి, నాకు కొన్ని క్రిస్టియన్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, క్రైస్తవ విధులు, క్రైస్తవ ఆచారాలు, క్రైస్తవ పద్ధతులు. నాకు ఇష్టమున్నా లేకపోయినా సండే వస్తే లేవాలి, చర్చికి వెళ్ళాలి, నాకు ఇష్టమున్నా లేకపోయినా ప్రతిరోజు బైబిల్ తెరవాలి, చదవాలి, నాకు ఇష్టమున్నా లేకపోయినా మోకరిల్లాలి, మొర్ర పెట్టాలి, నాకు ఇష్టమున్నా లేకపోయినా ఇది తతంగం నేను చేస్తూనే ఉండాలి. అట్లాంటి వ్యక్తి 10,000 సంవత్సరాలు బతికిన దేవుణ్ణి చీమంతా కూడా ప్రేమించడు. ఎందుకంటే వాడిదంతా డ్యూటీ బౌండ్ లైఫ్. మనము డ్యూటీతో డివోషన్ ఎప్పుడు కూడా నెరవేర్చలేం. సో రెవల్యూషన్, అపోస్తలుడైన పౌలు క్రీస్తు శత్రువు, సంఘ విరోధి, ఒక్కసారి సంఘ శత్రువు, సంఘ స్థాపకుడు, క్రీస్తు మిత్రుడై క్రీస్తు కోసం ప్రాణం ఎందుకు ఇచ్చాడు? అప్పటిదాకా క్రీస్తు తెలియలేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ఎవరో తెలుసుకున్నాడో, తెలుసుకోగానే ఆయన గొప్పతనం మహత్యం తెలుసుకోగానే ఈయన పూర్తి అమాంతం ఆయనకు అంకితం అయిపోయాడు. సో నీవు నీ దేవుణ్ణి తెలుసుకునేంత వరకు నీవు ఆయన్ని యథార్థంగా కోరినట్టు ప్రేమించలేవు. నీకు నీ దేవుడు తెలుసు అని నువ్వు అనుకుంటున్నావు, ఒక్కసారి నువ్వు ఆయన్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నావో చూడు, దాన్ని బట్టి నీకు దేవుడు తెలుసో లేదో నీకే అర్థమైపోతుంది. నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నేను బోర్న్ అగైన్ అయ్యాను, నాకు మెంబర్షిప్ ఉంది, నేను పాస్టర్ని, అవన్నీ కూడా పనికొచ్చేటువంటి విషయాలు కావు. సో ద్వితీయోపదేశకాండం 6:5 నేను మీకు చదివాను. 5లో 3 విషయాల గురించి అక్కడ మోషే ద్వారా దేవుడు పలికించాడు. 1 హృదయము, 2 ఆత్మ, 3 బలము. పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ బలం అని అక్కడ ఉంది. కానీ మార్కు సువార్తలో యేసు ప్రభు ఇంకొక దాన్ని యాడ్ చేశాడు, 4వ దాన్ని పెట్టాడు, పూర్ణ వివేకము అని పెట్టాడు. లేకపోతే సింపుల్గా చెప్పాలంటే పూర్ణ మనస్సుతో అనేది పెట్టాడు. సో ఇక్కడ 4 డైమెన్షన్స్ ఆఫ్ లవ్, అంటే 4 కోణాలు ప్రేమకు సంబంధించినవి. ఒక మనిషికి దేవుడికి మధ్యలో ఉండాల్సినటువంటి సంబంధంలో ఉండాలని దేవుడే నియమించాడు, దేవుడే దాన్ని ఆదేశించాడు. ఇంగ్లీష్ బైబిల్స్లో దీన్ని అనేక రకాలుగా అనువదించారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఎట్లా ఉంటుందంటే విత్ ఆల్ ఆఫ్ అవర్ హార్ట్, లేకపోతే విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్, విత్ ఆల్ ఆఫ్ యువర్ సోల్, విత్ ఆల్ ఆఫ్ యువర్ మైండ్, విత్ ఆల్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్. దాని అర్థం ఏంటంటే మీ యొక్క హృదయం అంతటితో, ఆత్మంతటితో, మనసంతటితో, బలమంతటితో. కానీ యాక్చువల్గా అది ఎట్లా ఉందంటే, ఆ యొక్క మూల భాషలో ఎట్లా ఉందంటే అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్, అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యువర్ సోల్, అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యువర్ మైండ్, అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్ అని ఉంది. తో దానికన్నా లో నుండి అంటే ఇంకా బలమైన, గాఢమైన అండ్ ఇంకా గొప్పదిగా కనబడేటువంటి అర్థం వస్తుంది. సో మీ లోపల ఉన్నదాని అంతటితో, మీ అంతరంగములో ఉన్నటువంటి సమస్తముతో. అందుకనే దావీదు కీర్తనలో 103లో అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. సో నేను నా హృదయముతో ఆయన్ని ప్రేమించడం ఒక ఎత్తు అయితే, నా హృదయములో ఉన్న సమస్తముతో ప్రేమించడం ఇంకొక ఎత్తు. సో మీ యొక్క హృదయంలో ఉన్న సమస్తముతో, ఆత్మలో ఉన్న సమస్తముతో, మనసులో ఉన్న సమస్తముతో, మీ యొక్క బలములో ఉన్న సమస్తముతో ఆయన్ని ప్రేమించమని చెప్తున్నాడు. అది మనలో ఉన్నటువంటి సమస్తముతో ప్రేమించుట. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, పూర్ణ. పూర్ణ అని తెలుగులో ఉంటుంది, ఆల్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. అది ఆ యొక్క అర్థం ఏంటంటే పాక్షికంగా కాదు, లేకపోతే విభజించబడి కాదు, పరిపూర్ణంగా, సంపూర్ణంగా మీ మొత్తంతో మీరు ప్రేమించండి. దేవుడికి పర్సంటేజ్ ప్రేమ అనేది ఎప్పుడు కూడా పనికి రాదు. దేవుడికి ఎప్పుడు కూడా 100% మనం ఇవ్వాలి. కానీ ఓల్డ్ టెస్టమెంట్లో వాళ్ళు 10% టైథర్స్ అయిపోయారు, న్యూ టెస్టమెంట్లో కూడా మనం 10%. సో నీవు నీ కానుకనే లెక్కబెట్టి, ఒక ఆయన మరి రూపాయలతో సహా లెక్క పెడతాడు. ఒకప్పుడు మేము హైందవులంగా ఉన్నప్పుడు గుడికి పోతే 51, 116, 1116 అనేటువంటి లెక్కలు ఉన్నాయి. నాకు క్రిస్టియన్ అయిన తర్వాత, పాస్టర్ అయిన తర్వాత వచ్చేటువంటి కానుకల్లో కూడా కొంతమంది 111, లేకపోతే 1000, 110, లేకపోతే 6536 ఈ లెక్కలు చూడగానే వీడికి నా పాతోడికి ఏమీ తేడా కనపడట్లేదు. అరే, పర్సంటేజ్తో ప్రేమించే ప్రేమను ప్రేమ అనరు.
సబ్జెక్ట్ అది ఇప్పుడు నాది కాదు, కానీ మనం పర్సంటేజ్ ప్రేమికులం అయిపోయాం. ఒకసారి మీ భార్యాభర్తల మధ్యలో కూడా అట్లాగే మీరు పెట్టుకోండి, నేను నిన్ను 20% ప్రేమిస్తా, 80% నిన్ను ప్రేమించాను మీ భార్యకి చెప్పండి, ఏం చేస్తుందో మళ్ళీ వచ్చి నాకు చెప్పండి. సో దేవుడు అంటున్నాడు, విత్ ఆల్ ఆఫ్ యువర్ సెల్ఫ్ 100% మీ మొత్తం అంతటితో మీరు నన్ను ప్రేమించాలి. ఇప్పుడు మీరు సెల్ ఫోన్ కొన్నారు, 10,000 50,000 పెట్టి కొన్నారు, మొత్తం అంతా మీకు పనిచేయాలా? పర్సంటేజ్గా పనిచేస్తే సరిపోతుందా? ఆ సెల్ ఫోన్ 50% పనిచేస్తుంది, 50% పనిచేయదు. మీరు ఇష్టపడతారా? సంతోషంగా ఉంటారా? తృప్తి చెందుతారా? అరే నేను 100% రేటు పెట్టి దీన్ని కొన్నాను, ఇది 100% నాకు ఉపయోగపడట్లేదు అనే బాధ మీకు ఎట్లా ఉంటుందో, మరి దేవుడికి అట్లాంటి బాధ ఎందుకు ఉండదు? సో రెండవ ఆజ్ఞ, ఇక్కడ మనం ఇంకో సత్యాన్ని కూడా మీకు చెప్తాను. దేవుణ్ణి పూర్ణముగా ప్రేమించుట అంటే కొన్నిసార్లు మనము ఈజీగా పొరబడతాం. అదేంటంటే ఇక దేవుణ్ణి తప్ప మరి ఎవరిని దేన్ని మనము ప్రేమించకూడదు అట్లాగని యేసుప్రభు చెప్పట్లేదు. అట్లా చెప్తే రెండవ ఆజ్ఞ మొదటి ఆజ్ఞకు విరుద్ధం అయిపోతుంది. ఆయన మొదట దేవుణ్ణి పూర్ణముగా ప్రేమించమన్నాడు, తర్వాత నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమన్నాడు. అంటే దేవుణ్ణి పూర్ణంగా ప్రేమించుట, నిన్ను ప్రేమించుకొనుట, నిన్ను నీవు ప్రేమించుకున్నట్టు నీ పొరుగువాడిని ప్రేమించుట అనేది కూడా దాంట్లో కనబడుతోంది. ఇదంతా కూడా దేవుడి సంకల్పంలో ఉంది, దేవుడి చిత్త ప్రకారమే ఉంది. అయితే గమనించాల్సింది ఏంటంటే, దేవుడిని ప్రేమించినట్టు దేవుడికి ఏ సంపూర్ణ స్థాయిని ఇస్తామో ఆ స్థాయిని మనము లేక మన పొరుగు వారికి, ఏ వ్యక్తికి, ఏ విషయానికి, వస్తువుకి మనం ఎప్పుడు ఇవ్వకూడదు. అది దాని యొక్క అర్థం. ఎందుకంటే ఆయన స్థానాన్ని ఎవరు ఏది తీసుకోలేదు. అంటే ఇక్కడ ప్రేమలో పురోగతి అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు జ్ఞానం పెరుగుతోంది, మీకు వయస్సు పెరుగుతోంది, మీకు ఆదాయం పెరుగుతోంది. యవనస్తులు మరి చిన్నపిల్లలు ఇప్పుడు టీనేజ్లోకి వస్తే వారికి బలం పెరుగుతోంది. సో లోకంలో మన ప్రభావం పెరుగుతోంది. సో ఇది ఎట్లా పెరుగుతుందో ప్రతి వారము ప్రతి మాసము దేవుడి పట్ల మన ప్రేమ కూడా పెరగాలి. మనం సర్దేసుకొని నేను పూర్ణ హృదయంతో ప్రేమించేస్తున్నాను, పూర్ణ బలంతో ప్రేమించేస్తున్నాను అంతటితో సరిపెట్టుకోకూడదు. దాంట్లో మనం పెరుగుతూనే ఉండాలి. ఎందుకంటే దేవుడిని మనము ఎంత ఎక్కువగా ప్రేమిస్తే ఆయన మనకు మరలా అంత ఇంకా ఎక్కువ ప్రేమించే సామర్థ్యాన్ని ఇస్తాడు. ఇంకొక మాట కూడా నేను ఇక్కడ చెప్తాను, నీ దేవుడు అని అంటున్నాడు ఇక్కడ. సో మనము ఇంకొక దేవుడిని ప్రేమించలేం, మన దేవుడైతేనే మనం ప్రేమించగలం. ఆ దేవుడిని నేను మరి ఫలానా దేవుడిగా చూస్తే ప్రేమించలేను. చర్చికి ఎంతో మంది వస్తారు, వారిలో ఇంకా రక్షణ పొందని వారు ఉంటారు. అట్లాంటి వారు ఆ దేవుణ్ణి మనం ప్రేమించినట్లు ప్రేమించలేరు. వారు ఆ పాటను పాడినా పాడకపోయినా దానికి వారు న్యాయం చేయరు. నిన్నే ప్రేమింతును అని వారు అనకపోయినా వారు దానికి న్యాయం చేయరు. ఎందుకంటే ఆయన వారి దేవుడు కాడు గనుక వారు వారి దేవుణ్ణి ప్రేమించలేరు. సో లోకంలో మనం చూస్తాం, నీ దేవుడు నా దేవుడు అనేటువంటి వాదనలు ఉంటాయి. మన దేవుడు అని కొంతమంది ఒత్తాసు పలుకుతారు. ఒక చిన్న పాపను మీరు తీసుకోండి, ఆమెకి ఇష్టమైన బొమ్మను మీరు ఇవ్వండి, వెంటనే దాన్ని హృదయానికి కత్తుకొని నా బొమ్మ అంటుంది. ఒక చిన్న పిల్లోడికి క్రికెట్ బ్యాట్ మీరు ఇవ్వండి, వెంటనే వాడు దాన్ని పట్టుకొని నా బ్యాట్ అంటాడు. అండ్ మనము మా అమ్మ లేకపోతే నా తల్లి, నా తండ్రి, నా భార్య, నా భర్త, నా బిడ్డ, నా తమ్ముడు, నా అక్క, నా చెల్లి, నా అంకుల్, నా 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 అనగానే మన యొక్క యాటిట్యూడ్ మారిపోతుంది. వారిది అనగానే మన యాటిట్యూడ్ మారిపోతుంది. సో మీ ఇంట్లో మీరు మీ ఒక్కొక్కరితో ఫ్యామిలీతో ఎట్లా ఉంటారో ఇతరులతో అట్లా ఉండరు. అట్లాగే నా దేవుడు అయ్యేంత వరకు నేను ఆయన్ని ప్రేమించలేను. అందుకనే నీ దేవుడైన యెహోవా అని అక్కడ ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్లో రాయబడింది. అప్పుడు ఈ యొక్క మెసేజ్లో దేవుణ్ణి ప్రేమించుట అనేది మూల సారాంశము కాదు. చాలాసార్లు బోధకులు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి ఆ 30వ వచనం మీద 29వ వచనం మీదే వారి సందేశం అంతటిని పెట్టేస్తారు. అట్లా మనం పెట్టకూడదు. ఆ ప్యాసేజ్లో ఏముందో దాన్ని మనము మూల విషయముగా తీసుకునే చెప్పాలి. సో యేసు ప్రభువు దేవుణ్ణి ప్రేమించమని ఆజ్ఞాపించినప్పుడు మనిషి యొక్క మూలమంతటితో, మనిషి యొక్క సంపూర్ణత అంతటితో అతడు ప్రేమించినట్లు, ఆమె ప్రేమించినట్లు 4 విషయాలను ఆయన వాడాడు. ఈ 4 ఆయన ఇక్కడ న్యూ టెస్టమెంట్ గ్రీక్లో మనకి కనబడతాయి. సో మొదట ఏమంటున్నాడు ఆయన? పూర్ణ హృదయముతోను, నీవు నీ పూర్ణ హృదయముతోను. హృదయము అంటే మనందరికీ తెలుసు గ్రీక్లో కార్డియా, దాంట్లో నుండే కార్డియాలజీ అనేది వచ్చింది. సో కార్డియా అంటే గుండె, శారీరకంగా మనకు లోపల ఉండేటువంటి గుండె, అది మనకు రక్త ప్రసరణకి, మన జీవానికి కీలకమైనటువంటి ఒక అవయవము. అయితే యూదులకు గ్రీకు
సాహిత్యంలో వారికి ఉన్నటువంటి అవగాహన మనకున్నటువంటి అవగాహన ఒకటి కాదు. వారు హృదయం అనగానే దాన్ని ప్రేమతో బాధతో ముడిపెట్టరు. అది దాంట్లో ఉన్నప్పటికీ అది ప్రధానమైనది కాదు. హృదయం అంటే మానవుడి యొక్క అన్నిటికన్నా కేంద్రమైనటువంటి ఒక స్థలము లేకపోతే స్థావరము అనేది వారి యొక్క ఆలోచన అవగాహన. సో మనిషి యొక్క వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి నిర్ణయాలు చేసేటువంటి ఒక కేంద్రం అన్నమాట మనిషి యొక్క హృదయం. అక్కడే మనము మన ప్రాధాన్యతలను నిర్ణయిస్తాము, అక్కడే మనము మన ఎంపికలను ఏర్పాటు చేసుకుంటాము, అక్కడే మనము మన యొక్క నమ్మకత్వాలను కూడా మరి స్థిరంగా పెట్టుకుంటాం. సో మనిషిలో ఉండేటువంటి సంకల్పం అనండి, మనిషిలో ఉండేటువంటి ధ్యేయం అనండి, కోరిక అనండి, నిర్ణయం అనండి, లేకపోతే నైతిక ప్రవర్తన, ఇవన్నీ కూడా మనిషి యొక్క హృదయంలో ఉంటాయి. అండ్ ఇప్పుడు దేవుడి వాక్యాన్ని మీరు చూస్తే అక్కడ మనకి సింపుల్ బోధ ఏంటంటే మీ హృదయము మీ యొక్క పలుకులు ఒకటిగా ఉండాలి. అప్పుడు నటన ఉండదు, వేషధారణ ఉండదు, మోసం ఉండదు. సో యేసుప్రభు పూర్ణ హృదయంతో ప్రేమించమన్నప్పుడు నటన లేకుండా ప్రేమించాలి, యథార్థంగా ప్రేమించాలి, వేషధారణ లేకుండా ప్రేమించాలి అంటున్నాడు. ఎందుకంటే మనము పెదవులతో ఆయన్ని స్తుతించి నిన్నే ప్రేమింతును అని పాడొచ్చు, కానీ మన హృదయం ఆయనకి ఎంతో దూరంగా ఉండొచ్చు. అది ఓల్డ్ టెస్టిమెంట్ యెషయా ద్వారా, న్యూ టెస్టిమెంట్లో ప్రభు అయిన యేసు ద్వారా మనకి తెలుపబడింది. సో నీ పలుకు, నీ పదము అండ్ నీ యొక్క హృదయము, నీ ప్రవర్తన అంతా కలిసి ఉన్నప్పుడు, నీవు ఆ యథార్థతతో దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించినప్పుడు నీవు నీ పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నావు. ఇప్పుడు పూర్ణ హృదయంతో ప్రేమించినప్పుడు లోపల ఎవ్వరికి తెలియకుండా మనం దాచిపెట్టుకున్నటువంటి మన రహస్యపు కోరికలు, మనకున్నటువంటి మూలమైన ఉద్దేశాలు అండ్ మనం చేసే కీలకమైన నిర్ణయాలన్నింటినీ కూడా దేవుడిని ప్రేమించుటకు మనము ఆయనకి ఇచ్చేస్తాం. సో మన హార్ట్లో మనము దేవుడికి ఏ స్థానాన్ని ఇచ్చి ఆయనకి మనల్ని సమర్పించుకుంటామంటే ఇక ఆయన నుండి మనల్ని ఏది వేరు చెయ్యలేదు. బ్లైస్ పాస్కల్ అందుకనే ఒక మాట అన్నాడు, హృదయానికి దాని స్వంత కారణాలు ఉంటాయి అండ్ ఆ స్వంత కారణాలను ఏ బుద్ధి కూడా గ్రహించలేదు. అంటే హార్ట్కు ఉన్నటువంటి రీజన్స్ని ఏ మైండ్ కూడా రీజన్ చేసి కనిపెట్టలేదు అన్నాడు. సో హార్ట్కి ఆ యొక్క కేపబిలిటీని దేవుడు పెట్టాడు. ఒక కంపాస్ని మనం తీసుకుందాం, ఒక దిక్సూచిని మనం తీసుకుందాం. దిక్సూచి ఎక్కడున్నా కూడా అది ఒకే ఒక దిక్కుకి చూపిస్తుంది. ట్రూ నార్త్, నిజమైన ఉత్తరం వైపే అది చూపిస్తూ ఉంటుంది. దాని చుట్టూ ఏమున్నా, ఎట్లాంటి వాతావరణం ఉన్నా, అది ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మీరు ఒకవేళ దాన్ని దట్టమైన అడవిలోనికి తీసుకుపోండి, లేకపోతే దాన్ని మీరు ఎడారిలోనికి తీసుకుపోండి, లోయలోకి తీసుకుపోండి, కొండ మీదకి తీసుకెళ్ళండి, నగరంలోనికి తీసుకొని రండి, తుఫాన్లోనికి తీసుకెళ్ళండి, దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళి కూడా అది ఎప్పుడు కూడా నార్త్ వైపే ఎట్లా తిరిగి ఉంటుందంటే మీ హృదయము ఈ లోకంలో మరి జీవిత సంబంధమైనటువంటి విషయాల చేత 100 దిక్కులకు లాగబడినా కూడా మీ హృదయం ఎప్పుడు కూడా దేవుడి దిక్కే అది తిరిగి ఉంటుంది, ఆయనకే సమర్పించబడి ఉంటుంది, దేనికి లొంగదు. రెండవది ఆత్మ అనేటువంటి విషయం గురించి ప్రభు మాట్లాడాడు. గ్రీక్లో సూకే అనేటువంటి పదం, దాని సింపుల్ అర్థం ఏంటంటే శ్వాస లేకపోతే జీవము ఆర్ శరీరానికి ఇవ్వబడినటువంటి ప్రాణము. ఈ యొక్క హీబ్రూలో నెఫెష్ అనేటువంటి పదము, గ్రీకులో సూకే అనేటువంటి పదము, దాని యొక్క అర్థం ఏంటంటే మీ అసలైనటువంటి జీవము. అదేంటో కూడా నేను చెప్తాను. చెప్పక మునుపు ఒక మాట నేను చెప్పాలి. ఆత్మ అనేది మన చేతనకు, అంటే మనము ఇప్పుడు స్పృహలో ఉన్నాం, మెలకువగా ఉన్నాం అన్న దానికి ఒక సాదృశ్యం. ఒక మనిషి కోమాలోకి వెళ్ళిపోతే దేహంలో మనకి కదలిక కనపడుతుంది, నాడి కొట్టుకుంటుంటుంది, ఉదరము పైకి కిందికి అవుతుంటుంది, గుండె కొట్టుకుంటుంటుంది. కానీ ఆత్మ అనేది స్పృహలో లేకుండా అయిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయింది. సో మనము చేతనతో, అంటే మనం కంప్లీట్గా అవేర్గా ఉండడము, భావోద్వేగములను కలిగి ఉండడం, ఇమోషన్స్కి అది ఒక కేంద్రముగా ఉంటుంది. మన అంతరంగ పురుషుడు పైన మనకున్నటువంటి అర్హతలు, పైన మనకున్నటువంటి హోదాలు, పైన మనకున్నటువంటి సాధింపులు, అంటే మనం సాధించిన ఘన విజయాలు, లేకపోతే మనకున్నటువంటి పదవులతో సంబంధం లేకుండా లోపల మీరు ఉన్నారు చూడండి, మీరు అసలు ఏమై ఉన్నారో ఆ మీరు ఆ యొక్క ఆత్మ. సో ఆ మీతో దేవుణ్ణి ప్రేమించమని దేవుడు కోరుతున్నాడు.
అండ్ నేను నా మొత్తం అంతటితో ఆత్మతో దేవుణ్ణి ప్రేమించినప్పుడు లోకంలో నాకు దేవుడు ఉంటే చాలు, మరి ఏది లేకపోయినా నా ఆత్మ తృప్తిగా ఉంటుంది. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాల కోసం, దేవుడిచ్చేటువంటి ఈవుల కోసం, దేవుడు చేసేటువంటి మేళ్ల కోసం నేను దేవుడితో సంబంధం పెట్టుకోను. అవి ఏవి కూడా నన్ను సంతృప్తి పరచవు. దేవుడు ఒక్కడే నన్ను సంతృప్తి పరుస్తాడు కనుక నేను దేవుణ్ణి అట్లాంటి ప్యాషన్తో, అంటే అట్లాంటి ఆత్మ సంబంధమైన అనురాగముతో ఆయన్ని ప్రేమిస్తాను. అట్లా మనము మన శ్వాస, మన జీవము, ప్రాణము, అస్తిత్వంతో ప్రేమించినప్పుడు ఆయన్ని పూర్ణాత్మతో ప్రేమించిన వారం అవుతాం. ఒక చెట్టు ఉంది, దానికి వ్రేళ్ళు ఉన్నాయి, దానికి పైన మరి కొమ్మలు ఉన్నాయి, దానికి ఆకులు ఉన్నాయి, దానికి పళ్ళు ఉన్నాయి. పెద్ద తుఫాన్ వచ్చింది, ఆ యొక్క చెట్టు పైన ఉన్నటువంటి దేనిని బట్టి నిలబడి తట్టుకొని ఉండదు. కొమ్మల్ని బట్టి, ఆకుల్ని బట్టి, లేకపోతే పండ్లను బట్టి అది తట్టుకొని ఉండదు. దానికి కింద ఉన్నటువంటి వేర్లను బట్టి అది తట్టుకోగలుగుతుంది. అదే ప్రకారము ఒక మనిషి పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉండకపోతే ఆ మనిషి యొక్క ఆత్మీయ వేర్లు ఆ దేవుడిలోనికి వెళ్ళి ఈ యొక్క వ్రేళ్లకి ఎట్లా కింద భూమిలో ఉన్న తేమ ఆహారముగా అండ్ జీవముగా మారతాయో, అట్లాగే మన ఆత్మకు దేవుడే జీవముగా మారకపోతే లోకంలో మనకు ఎదురయ్యేటువంటి ఏ శోధన, ఏ శ్రమను మనం తట్టుకోలేం. మూడవది, మనస్సు గురించి ఆయన చెప్పాడు, లేకపోతే పూర్ణ వివేకముతో అని ఇక్కడ 30లో ఉంది. సో సింపుల్గా చెప్పాలి అంటే పూర్ణ మనస్సు. సో మనస్సు అంటే మన మైండ్, మనము ఆలోచించేటువంటి ఆ యొక్క సాధనము, మనకు బుద్ధి ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క అంశము, అక్కడే మనకి లోతైన ఆలోచన ఉంటుంది, అక్కడే మనము విశ్లేషణ చేస్తాం, అక్కడే మనము ప్రతిదాన్ని పసిగట్టేందుకు సామర్థ్యతను కలిగి ఉంటాం, అక్కడే మనము దాన్ని విమర్శించగలుగుతాం, అంటే డిసైన్ చేయగలుగుతాం. ఇది మంచి, ఇది చెడు, ఇది నేను చేయొచ్చు, ఇది నేను చేయకూడదు, ఇది నాకు మేలు, ఇది నాకు కీడు, ఇది నాకు పరువు పెంచుతుంది, ఇది నా పరువు తీస్తుంది అనేటువంటివన్నీ కూడా మనం చేసేది మన మైండ్తో. సో దేవుడు ఏమంటున్నాడు, ఒక విశ్వాసి, ఒక పరిశుద్ధుడు దేవుణ్ణి పూర్ణ మనస్సు లేక పూర్ణ వివేకముతో ప్రేమించాలి. కొంతమంది అంటుంటారు ఫెయిత్ ఈజ్ బ్లైండ్, విశ్వాసము గుడ్డిది. అది వేరే విశ్వాసం అయి ఉండొచ్చు. క్రైస్తవ విశ్వాసం గుడ్డిది కాదు. క్రైస్తవ విశ్వాసం గొప్ప గ్రహింపుతో కూడుకున్నటువంటిది. ఏంటా గ్రేట్ అండర్స్టాండింగ్ దట్ ఈస్ ఇన్ ద క్రిస్టియన్ ఫెయిత్ ఏంటి అంటే అది దేవుణ్ణి గ్రహిస్తోంది, దేవుడి యొక్క వాక్యాన్ని గ్రహిస్తోంది, దేవుడి విషయాలను గ్రహిస్తోంది. అందుకనే మనకి ఈ యొక్క బోధ ప్రతి వారము సంఘంలో దేవుడు బోధన ఎందుకు పెట్టాడు? మనకు వాక్యము నుండి ఆయనను గురించి, ఆయన విషయములను గురించి నేర్పించుట ద్వారా మన మనస్సుకు మేత పెడుతున్నాడు, మన మెదడును పదును చేస్తున్నాడు, మనకు కావలసినటువంటి అవగాహనను ఇస్తున్నాడు. దాన్ని బట్టి మన జీవితాన్ని జీవించడానికి, ఇతరులకు జవాబు చెప్పడానికి, సమస్తమును గ్రహించడానికి సహాయం చేస్తున్నాడు. సో ఆయన సత్యాన్ని గ్రహించాలి, ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి అంటే మన మనస్సును మనం వాడాలి, ఆలోచనలను వాడాలి, లాజిక్ను కూడా మనం వాడాలి. ఎంతోమంది వారు బైబిల్ చదివేటప్పుడు మనస్సు స్తబ్దుగా పెట్టుకొని ఉంటారు, మనస్సు మొద్దుగా ఉంటుంది, కళ్ళు మత్తుగా ఉంటాయి. మొద్దు మనస్సు, మత్తు కళ్ళతో బైబిల్ చదివేవాడు మొద్దు అవుతాడా, మెరిటోడ్ అవుతాడా? మీరు చెప్పండి నాకు. సో మైండ్ ఎంత షార్ప్గా ఉండాలంటే, మీరు ఇప్పుడు రేపు యూపీఎస్సి ఫైనల్ పరీక్షకి వెళ్తున్నారు, ఆ రోజున మీరు ఎట్లా రాత్రంతా 10 కప్పుల టీ తాగి గుడ్ల గూబను బీట్ చేసేటువంటి మెలకువతనంతో ఉంటారో దానికన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఇది జీవితాన్ని మనకి ఇచ్చేది, యూపీఎస్సి జీతమే ఇస్తుంది. సో వివేకం మనకుంటే మనము చాలా సమస్యల్లో పడకుండా తప్పించుకోవడానికి అవకాశం ఉంది. మనకు వివేకం ఉంటే మనము అనుకున్నవి సాధించేందుకు మనకు అవకాశం ఉంది. మనకు ఆ వాక్యపరమైన వివేకం లేకపోతే మనం ఫెయిల్ అయిపోతాం. సో దేవుడు ఏమంటున్నాడు, మీ ఆలోచన సామర్థ్యం అంతటినీ, మీ జిజ్ఞాస అంతటినీ, మీ గ్రహించే శక్తి అంతటినీ, మీ మేధోపరమైన జీవితం అంతటినీ కూడా దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి సేవించుట కొరకు మీరు వాడాలి. ఇంటలెక్చువల్ లైఫ్ని మీరు దేవుడికి సరెండర్ చేయాలి. కొంతమంది అన్నట్టు క్రైస్తవ్యము మనిషి యొక్క ఆలోచనలను చంపేటువంటి విశ్వాసం కాదు. క్రైస్తవ్యం ఒక్కటే మనిషి యొక్క ఆలోచనలను రూపాంతరపరిచేటువంటి విశ్వాసం. మైండ్ ట్రాన్స్ఫర్మేషన్ క్రిస్టియానిటీలోనే జరుగుతుంది. మైండ్ డిగ్రేడేషన్ ప్రతి మతం చేస్తుంది. సో నా పూర్ణ మనస్సుతో నేను దేవుణ్ణి ప్రేమించుట
అంటే నా ఆలోచనలు, నేను చదివే చదువు, నేను అధ్యయనము చేసేది, నేను పెంచుకునే వివేకము, నాకు వచ్చే జ్ఞానము అంతా కూడా నన్ను దేవుడికి దగ్గరగా చేసేదిగా ఉండాలి, దూరం చేసేదిగా ఉండకూడదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. ఒక నదికి రెండు ఒడ్లు ఉంటాయి. ఇటు ఒక బ్యాంక్ ఉంటుంది, అటు ఒక బ్యాంక్ ఉంటుంది. అండ్ అట్లాగే ఒక మనిషికి కూడా రెండు ఒడ్లు ఉన్నాయి. ఒక వైపున మనము ఇమోషనల్ బీయింగ్, ఇంకొక వైపున మనము ఇంటలెక్చువల్ బీయింగ్. అంటే ఒక వైపున భావోద్రేకాలు ఉంటాయి, ఇంకొక వైపున మేధస్సు ఉంది. ఒకవేళ మీరు అనుకోండి, నేను భావోద్రేకముతో దేవుణ్ణి ఆరాధించాలి, నా యొక్క ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ ప్రాపర్ వర్షిప్గా ఉండాలి అంటే నాకు ఈ యొక్క మేధోపరమైనటువంటి దేవుని సత్యములు తెలిసి ఉండాలి. నాకు దేవుడి వాక్యము జ్ఞానము లేదనుకోండి, నేను కేవలం భావోద్రేకాలకు గురైపోయాను అనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది? అది ఫ్యానటిసిజం అవుతుంది. మతోన్మాదం అంటారు కదా, లేకపోతే గుడ్డి భక్తి, ఉన్మాదం అంటారు, అట్లా అయిపోతుంది. కొంతమందికి ఇమోషన్ ఉండదు, వారికి థియాలజీ బాగా తెలుసు, డాక్ట్రిన్ బాగా తెలుసు, వారికి వాక్యంలో ఉన్నటువంటి లోతులు బాగా తెలుసు. సో వారు ఆరాధన చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే వారికి యొక్క లోపల ఆ పరవశం ఉండదు, లోపల వారికి ఆ యొక్క భావాల్లో మూమెంట్ ఉండదు. కనుక వారు ఎట్లా ఉంటారు? డెడ్ ఆర్థడాక్సీ అంటారు. అంటే చచ్చినటువంటి భక్తిని వారు చేస్తారు. అందుకని మీరు చూడండి, కొంతమంది పాట పాడుతుంటే పాట పాడరు, కొంతమంది చప్పట్లు కొడుతుంటే చప్పట్లు కొట్టరు, కొంతమంది దాంట్లో లీనం అవ్వరు. ఎందుకంటే వాళ్ళు డెడ్ ఆర్థడాక్సీ, చచ్చిన భక్తిని చేస్తున్నారు. కొంతమంది ఉద్రేకంతో ఎగురుతుంటారు, దొల్లుతుంటారు, మెలికలు తిరుగుతుంటారు, పక్కన దంతుంటారు. ఇది ఉన్మాదం. ఈ రెండు మనకొద్దు. మనకేం కావాలంటే జ్ఞానము అండ్ భావము రెండు కలిసినటువంటి భక్తి. దానికి మనస్సును ఆయన ట్రైన్ చేస్తాడు అనేది ఇక్కడ మనకి చెప్తున్నాడు. నాలుగవది, మరి పూర్ణ బలముతో అన్నాడు ప్రభు. ఇస్కుస్ అనేటువంటి గ్రీకు పదానికి మీ శరీరంలో ఉన్నటువంటి బలం, మీ యొక్క శక్తి, లేకపోతే మీ యొక్క సామర్థ్యం, ఎనర్జీ అంటారు కదా. సో ఇదొక్కటే భూ సంబంధమైనది, ఇదొక్కటే అందరికీ బయటికి కనబడేది, ముఖ్యంగా బయటికి కనబడేది. సో ఇక్కడ నా శరీరమును దేవునిని ప్రేమించుటకు నేను వాడాలి అంటే నా చేతులను, నా కాళ్ళను, నా యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవమును, నేను చేసేటువంటి పనుల్లో ఆయనకి సమయాన్ని కేటాయించి ఆయన సేవ చేసినప్పుడు ఆ సేవను నేను నీరసించక, ఈరోజు అది కూడా మనం పాడాం, నిన్ను వెంబడిస్తా నీరసించక వెనుతిరుగక. పాడడానికే పనికొస్తుంది. ప్రార్థనలో నీరసం, బైబిల్ చదవడంలో నీరసం, దేవుడి సంఘంలో పరిచర్య చేయాలంటే నీరసం, బయట కరపత్రం పంచాలంటే నీరసం, మీరు పోయి ఏదన్నా వాక్యము చెప్పాలంటే నీరసం. అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఫెయిల్ అయిపోతున్నారు. సో ప్రతి విషయంలో కూడా మీరు రోజువారీ చేసేటువంటి సాధారణమైనటువంటి ఆచరణాత్మకమైన విషయాలన్నీ ఒక ఆరాధనగా మీరు చేశారనుకోండి. మీరు వంట చేసేటప్పుడు మీ ఫ్యామిలీ కొరకు నేను నా దేవుడిని మహిమపరచడానికి వారు తిని తృప్తి చెంది దేవుడికి స్తోత్రం చెప్పేటట్టు, వాళ్ళు తురేపకుండా దేవుడికి స్తోత్రం చెప్పేటట్టు మంచిగా వండుతాను అని వండితే మీ యొక్క మైండ్, హార్ట్, మీ సోల్, మీ యొక్క ఫుల్ ఎనర్జీ దాంట్లో పెట్టి వండితే ఎంత బాగుంటుంది. మీరు ఒక స్టూడెంట్గా అట్లా ఉంటే ఎంత బాగుంటుంది. మీ యొక్క లెక్చరర్ చెప్పిందంతా చేసేసి ఆయన పాపం మీ పుస్తకాలు ఇంటికి మోసుకుపోతుంటాడు పరీక్షలు అయిన తర్వాత కరెక్షన్కి. ఆయనకి మీరు చెప్పారనుకోండి, సార్ నేను తెచ్చి పెడతాను, అండ్ మీరు కరెక్షన్ చేసేటప్పుడు ఏమైనా ఉంటే నాకు చెప్పండి, టీ కాఫీలు కావాలంటే తెచ్చి పెడతానంటే ఆయన ఎంత మురిసిపోతాడు. సో మీ ఆఫీస్లో మీరు అట్లా చేస్తే, అంటే నా దేహమును దేవుడిని మహిమపరచడానికి, దేవుడి పేరట ఇతరులకు ఉపయోగకరమైనటువంటి పనులు చేయడానికి నేను వాడతానంటే అది ఎంత గొప్ప విషయం. సో 4 విషయాలు మనం చూసాము. మొదట పూర్ణ హృదయంతో అంటే యథార్థమైనటువంటి ప్రేమ, రెండవది పూర్ణ ఆత్మ అంటే భావోద్వేగభరితమైనటువంటి ప్రేమ, మూడవది పూర్ణ వివేకం అంటే వివేకముతో కూడుకున్నటువంటి ప్రేమ, నాలుగవది పూర్ణ బలము అంటే శక్తి అంతటితో నీరసం లేకుండా మనము దేవుణ్ణి ప్రేమించుట. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించేవాడు ఎట్లా ఉంటాడు, దేవుణ్ణి ప్రేమించని వాడు ఎట్లా ఉంటాడు, ఒక చిన్న వ్యత్యాసం చెప్తాను. ఎందుకంటే మనం చాలాసార్లు పొరబడిపోతాం, చాలా ఈజీగా పొరబడిపోతాం. మనం దేవుణ్ణి ప్రేమించకుండానే ప్రేమిస్తున్నాం అనుకుంటాం. సో మనకి ఉపయోగపడడానికి మనం నిజంగా ప్రేమిస్తున్నామా, ప్రేమించకుండా ఉన్నామా తెలియడానికి ఈ యొక్క వ్యత్యాసం చెప్తాను, డిఫరెన్స్ చెప్తాను. దేవుణ్ణి ప్రేమించేవాడు, ప్రేమించని వాడు. సో మనిషి ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించకుండా, పరలోకం వైపు ఆలోచన లేకుండా, కేవలం ఇటువైపే చూస్తూ కిందకే చూస్తూ బ్రతికితే ఎట్లా ఉంటాడు? ఇంద్రియ లోలుడైపోతాడు.
ఇంద్రియ లోలుడంటే శరీరాశలకు బానిస అయిపోతాడు. వాడు దేవుడు భూమి నా పాదపీఠం అని చెప్పాడు కదా, దేవుడు పాదపీఠంగా పెట్టుకున్నటువంటి దాన్నే వాడు తన ప్రపంచంగా చేసుకుంటాడు. దాంతోనే వాడు బంధాన్ని ఏర్పరచుకుంటాడు. తన శరీరాన్ని పోషించుకోవడం, తన ఆకలి తీర్చుకోవడం, అండ్ ఆ మట్టిలోనే వాడు పుట్టాడు, మట్టిలోనే దొర్లుతాడు, మట్టిలోనే పాతి పెట్టబడేటట్టు లైఫ్ వృధా చేసుకుంటాడు. అండ్ ఇతడికి ఇక ఏ దాంతో సంబంధం ఉండదు. దేవుడి సృష్టితో సంబంధం ఉండదు, దేవుడి సంకల్పంతో సంబంధం ఉండదు, ఇతడికి దేవుడికి సంబంధం ఉండదు. ఇతడు ఒక పశువులాగా ఉంటాడు. ఒక జంతువు వచ్చి ఒక అందమైన పువ్వును చూపిస్తే దాని యొక్క అందాన్ని అది గుర్తించదు, దాని సువాసనను అది ఆస్వాదించదు, దాన్ని అది పట్టించుకోదు, వీలైతే కాలి కింద తొక్కేసిపోతుంది. ఈ మనిషి కూడా అట్లాంటోడే. దేవుడి విషయాల్ని పట్టించుకుని ప్రేమించని వాడు. దేవుడిపై ప్రేమ ఉన్నటువంటి వాడు ఎట్లా ఉంటాడు? వాడు ఒక శర్రాపులాగా ఉంటాడు. దేవుడిపై ప్రేమ లేనివాడు తన ఆశల కోసమే బ్రతికి దిగజారిపోతే, దేవుడి మీద ప్రేమ ఉన్నటువంటి వాడు ఒక శరాపులాగా మరి ఆ యొక్క ఉన్నతమైనటువంటి మహిమ వైపుకు ఎగురుతూ ఉంటాడు. దేవుడి మీద ప్రేమ లేనివాడు నేల మీద పాకేటువంటి పురుగులాగా ఉంటాడు. అండ్ దేవుడిని ప్రేమించేటువంటి వాడు పరలోకంలో నివసించేటువంటి దేవదూతలాగా, లేకపోతే కెరూబులాగా దేవుడి పట్ల ప్రేమతో మండే ఒక జ్వాలలాగా ఉంటాడు. చివరి మాట ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించని మనిషి దయ్యాలతో పండుకుంటాడు. దేవుణ్ణి ప్రేమించేటువంటి వాడు దేవుడి దూతలాగా దేవుడికి సేవ చేస్తూ ఉంటాడు. సో మనము ఏ టైపో మనకి ఈ పాటికి అర్థమై ఉండాలి. ఇంకా కొన్ని లక్షణాలు ఒక భక్తుడు, పాతకాల భక్తుడు చెప్పాడు. ఒక్కొక్క మాట నేను చెప్తాను, సమరైజ్ చేశాను దాన్ని. ఇవి ప్రేమలో ఉండే లక్షణాలు. ఈ 4 రకాలుగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా అన్నది మనం తెలుసుకోవాలంటే ఇవి ఉన్నాయా లేవా మనల్ని పరీక్షించుకుందాం. ఒక్కొక్క మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా మీ జీవితాన్ని మీరు చూసుకోండి. దేవుడి ప్రేమలో ఉండేటువంటి నిఖార్సైనటువంటి లక్షణాలు, వాటిలో మొదటిదేంటి? ప్రపంచంలోని అన్నిటికంటే దేవుడికే నేను మొదటి స్థానాన్ని ఇవ్వడం. ఈ లోకంలోని ఏ వస్తువైనా లేదా ఏ వ్యక్తి అయినా మనకు ఎంత ప్రియమైనదైనా, ఎంత శ్రేష్టమైనదైనా, వాటన్నిటికంటే దేవునికి నేను అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యతను ఇవ్వడం, ఆయన్నే ఎక్కువగా ఘనపరచడం. రెండవది, దేవునితో ఏకమవ్వాలనే ఆరాటం. ఈ జీవితంలోను మరియు రాబో నిత్య జీవితంలోను దేవునితో అత్యంత సన్నిహితమైన సహవాసంలో నేను పాలు పొందాలి, ఆయనతో నేను ఏకమవ్వాలి అని ఆశతో బ్రతకడం. మూడవది, దేవుని యొక్క ప్రేమ గుర్తులను గౌరవించడం. మన మీద ఎంతో గొప్ప ప్రేమతో దేవుడు మనకేమిచ్చాడు? పరిశుద్ధ లేఖనాల గ్రంథాన్ని ఇచ్చాడు, తర్వాత పరిశుద్ధ బాప్తిస్మం ఇచ్చాడు, తర్వాత పరిశుద్ధ బల్లనిచ్చాడు. వీటిని పరిశుద్ధంగా ఆచరించి మనల్ని పరిశుద్ధపరచుటకు ఉపయుక్తమైనటువంటి పరిశుద్ధ సంఘాన్ని ఇచ్చాడు. సో వీటిని నేను గౌరవించడం, వీటికి నేను విలువనివ్వడం, వీటిని నేను నిర్లక్ష్యం చేయకుండా వీటి కోసం నేను నన్ను కట్టుదిట్టము చేసుకొని నిష్ఠతో బ్రతకడం. నాలుగవది, విధేయతతో కూడిన శ్రద్ధ. దేవుని చిత్తానికి లోబడాలనేటువంటి వివేకవంతమైన భయభక్తులను కలిగి ఉండడం. అలాగే మనకు అప్పగించబడిన బాధ్యతల్లో, మనకు ఇవ్వబడినటువంటి పిలుపులో, ఉద్యోగంలో ఆయన్ని నమ్మకంగా సేవించి ఘనపరచడం. ఐదవది, ఆరాధనలో ఆనందం. కొంతమంది ఆరాధన స్టార్ట్ అవ్వకముందే ఆవులించి నిద్రపోతుంటారు. కొంతమంది ఆరాధన అయిపోయి ఇంటికి పోయేటప్పుడు కూడా ఇంకా హిమ్ని హమ్ చేస్తూ పోతారు. ఎందుకంటే దే ఆర్ రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్, దే స్పిరిట్ రిజాయిసెస్ ఇన్ గాడ్. మేరీ అంది కదా, నా ఆత్మ నా ప్రభువు నందు ఆనందించుచున్నది. సో ఆరాధనలో ఆనందం, దేవుడి సేవలో ఆనందం, ఆయన్ని ఆరాధించేటువంటి క్రమంలో జరిగే పరిచర్యలన్నింటిలో కూడా హృదయపూర్వకమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని కనుగొనడం. నాకు ఒకప్పుడు సండే అంటే క్రికెట్లో సంతోషించేవాడిని, ఇప్పుడు సండే అంటే క్రైస్ట్లో సంతోషం. అది ఏది కూడా తీయకుండా చూసుకుంటాను. ఆరవది, దేవుని మహిమ పట్ల ఆసక్తి, రోషమును కలిగి ఉండడం, దేవుని మహిమ కొరకు పట్టుదల కలిగి ఉండడం. లోకంలో పాపము ద్వారా దేవుని నామానికి అవమానం జరుగుతున్నప్పుడు మనం చూసి విని ఊరుకోకుండా హృదయంలో పరిశుద్ధమైన దుఃఖమును, ఆవేదనను కలిగి దాన్ని ఆపే ప్రయత్నం చేయడం. ఏడవది, ప్రేమ త్యాగపూరితమైనది, అంటే దాతృత్వం గలది, ధారాళముగా ఉండేది. ఎవరినైనా మనం ప్రేమిస్తే వారికి తప్పకుండా మనము ఏదైనా ఇస్తాము. లవ్ ఈజ్ ఎ వర్బ్, అంటే ప్రేమ ఒక క్రియ. ఐ లవ్ యూ అని ఏమి ఇవ్వకపోతే దట్ ఈస్ డెడ్ లవ్, ఉపయోగం లేని చచ్చిన ప్రేమ. ఐ లవ్ యూ అని ఒక పుష్పం ఇచ్చిన, ఐ లవ్ యూ అని ఒక
మరి ఐటమ్ ఇచ్చినా అది రియల్ లవ్ అవుతుంది. ఎందుకంటే లవ్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ డీడ్. లవ్ ఈజ్ నాట్ సపోజ్ టు ఎండ్ విత్ యువర్ వర్డ్. మాటల దగ్గర ప్రేమ ఆగిపోదు, క్రియల్లో అది బయటికి వస్తుంది, వ్యక్తం అవుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని అనుగ్రహించును. 8వది సహోదర ప్రేమ. దేవుని పిల్లలైన పరిశుద్ధులను విశ్వాసులను యథార్థంగా ప్రేమించడం. ఒక కాంగ్రిగేషన్లో ఒక పాస్టర్ గారికి ఒక ఆయన చెప్పాడు, మా చర్చిలో ఆయన ఉన్నాడు చూడండి, ఆయన ఒక గ్రేవ్ అండి అన్నాడు, ఆయన ఒక సమాధి అన్నాడు. ఈ పాస్టర్ గారికి అర్థం కాలేదు, ఏంటి బతుకున్నోడిని సమాధి అంటున్నాడు, మనిషిని పట్టుకొని సమాధి అంటున్నాడు అంటే. ఆయన అడిగాడు, ఏంటి మీ ఉద్దేశం, మీ యొక్క అర్థం ఏంటి దానికంటే, అతనిలో ప్రేమ చచ్చిపోయింది, ప్రేమను అతడు పూడ్చిపెట్టాడు, అందుకని అతడు ఒక సమాధి అన్నాడు. అతనిలో ప్రేమ చచ్చిపోయింది, ప్రేమను అతడు పూడ్చిపెట్టాడు. ఒక చచ్చిన దాన్ని పూడ్చిపెట్టేదాన్ని ఏమంటారు? హలో, ఏమంటారు? సమాధి. సో ఇక్కడ అట్లాంటి సమాధులు ఏమైనా ఉన్నాయా? ప్రేమను చంపి పూడ్చిపెట్టినటువంటి సమాధులు ఉన్నాయా? యేసు కొందరిని సున్నం కొట్టిన సమాధులు అన్నాడు, అట్లాంటి సమాధులు ఏమైనా ఉన్నాయా? మనలో ప్రేమ చచ్చిపోయినప్పుడు, మనం దాన్ని పూడ్చిపెట్టినప్పుడు మనము చచ్చిన వారమే, మనము సమాధులతో సమానమే. 31వ వచనాన్ని గమనించండి. 2వది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనన్నది 2వ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదియు లేదని అతనితో చెప్పింది. సో అతడు ఒకే ఒక ఆజ్ఞ గురించి అడిగాడు. ప్రధానమైన ఆజ్ఞ ఏంటి, ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ బెస్ట్ కమాండ్మెంట్ ఏంటి అంటే, ఫస్ట్ కమాండ్మెంట్తో పాటు సెకండ్ కమాండ్మెంట్ కూడా దానిలాంటిదే అని యేసుప్రభు చెప్పడం ఇక్కడ విశేషం. ఎందుకంటే ఈ రెండు విడదీయలేనటువంటివి. దేవుణ్ణి ప్రేమించేటువంటి వాడు తప్పకుండా దేవుడి పోలికలో, దేవుడి స్వరూపంలో, దేవుడి సంకల్పము చొప్పున పుట్టినటువంటి ప్రతి ఒక్కడిని, అంటే పొరుగు వారిని ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉంటాడు. అందుకని అక్కడ లేవియ కాండమును 19వ అధ్యాయం 17-18 వచనాలు ఆయన వాడాడు, మనం చదివాం. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను అని ప్రభు చెప్తున్నాడు. సో దేవుణ్ణి ప్రేమిస్తే పొరుగువాడిని ప్రేమించుట సాధ్యం, దేవుణ్ణి ప్రేమించకపోతే పొరుగువాడిని ప్రేమించుట సాధ్యము కాదు. ఇక్కడ ఒక మాట చెప్తాను, నిన్ను వలే అని అన్నాడు కదా. చాలాసార్లు మనము నిన్ను నీవు ఉపేక్షించుకో అనే దాన్నే మనం ఎక్కువ హైలైట్ చేస్తాము, దాని మీదే మనం ఎక్కువ ఫోకస్ పెడతాము. కానీ ఇక్కడ దేవుడు నిన్ను వలే అంటున్నాడు, అంటే నీవు నిన్ను ప్రేమించుకోవాలి అంటున్నాడు. అవును, నీవు నిన్ను ప్రేమించుకోవాలి, నీవు నిన్ను గౌరవించుకోవాలి, నీవు ఆత్మ న్యూనతకు అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురి కాకూడదు. ఎందుకంటే నీకు నీవే దిక్కు కాదు, నీకు ఒక దేవుడు దిక్కుగా ఉన్నాడు, నీకు దేవుడు పైన మరి అధికారిగా ఉన్నాడు, సంరక్షకుడిగా ఉన్నాడు. గనుక నీవు దిక్కులేని వాడవు గనుక కాదు, గనుక నీవు ఆ యొక్క సంరక్షణలో ఉన్నావు గనుక ఆయన ప్రేమను బట్టి నిన్ను నీవు ఆయనకు అంకితం చేసుకున్నప్పుడు సరిగ్గా ప్రేమించుకునే వ్యక్తిగా ఉంటావు. అంటే దేవుడు మెచ్చేటువంటి ప్రతి విషయం కొరకు నిన్ను నీవు భద్రంగా పెట్టుకుంటావు. ప్రేమ ఏంటి? సొంత క్షేమం కోసం ఆలోచించడమే ప్రేమ. ఇతరుల క్షేమాన్ని కోరుకునేది అగపే. అయితే సొంత క్షేమాన్ని కోరుకునేది నా ప్రేమ అనుకుందాం. సో నా సొంత క్షేమం ఎవరి కోసం? నా కోసమా? కాదు, ఆయన కోసం, ఆయన పనుల కోసం అన్నప్పుడు అది హెల్దీ బిబ్లికల్ సెల్ఫ్ లవ్. సో అట్లాంటి ప్రేమ ఉన్నప్పుడు ఇతరులను ప్రేమించుటకు మనము సిద్ధంగా ఉంటాం. సో ఇంగ్లాండ్లో ఒక ముసలి చేనేత కార్మికుడు ప్రతిరోజు ఇట్లా ప్రార్థన చేసేవాడు. ఆయన ప్రార్థన ఏంటి? ప్రభువా, నన్ను నేను గౌరవించుకోవడం నాకు నేర్పించు. ప్రతిరోజు ఈ ప్రార్థన చేసేవాడు. పొద్దున్నే దినం మొదలు పెట్టక ముందే, ప్రభువా నన్ను నేను గౌరవించుకోవడం నాకు నేర్పించు. సో ఒక ఆయన ఒకసారి ఆయన దుకాణానికి వచ్చినప్పుడు అడిగాడు, అదేం ప్రార్థన బాబు, నన్ను నేను గౌరవించుకోవడం నాకు నేర్పించని దేవుడిని అడుగుతున్నావు అంటే అతడు ఇట్లా చెప్పాడు, ఎందుకు ఆ ప్రార్థన అవసరం అంటే, నేను దేవుడి పోలిక చొప్పున ఆయన స్వరూపంలో చేయబడిన నరుడను. నా కోసం మాత్రమే కాకుండా ఇతరుల మేలు కోసం మరియు దేవుని మహిమ కొరకు నన్ను నేను సంపూర్ణంగా తీర్చిదిద్దుకోవడం నా బాధ్యత. నా జీవితంలో ఉన్న అపారమైన అవకాశాలను మరియు దేవుడు నా కోసం ఉద్దేశించిన ఉన్నతమైన గమ్యాన్ని గ్రహించుట నా కర్తవ్యము. అది ఎప్పుడు సాధ్యం అంటే నన్ను నేను గౌరవించుకున్నప్పుడు, దేవుడు నాకు ఇచ్చిన విలువను నేను గుర్తించి ఆ విలువకు తగినట్టు నేను జీవించినప్పుడు. సో ఇక్కడ పొరుగువాడు ఎవడు? కొత్త నిబంధనలో పొరుగువాడు ప్లేసియోన్ అనేటువంటి పదాన్ని గ్రీకులో ఉపయోగించారు. దాని యొక్క లిటరల్ మీనింగ్ ఏంటంటే సమీపంలో ఉన్నవాడు, పక్కన ఉన్నవాడు పొరుగువాడు. సో ఇప్పుడు దీన్ని మనం తీసుకున్నాం అనుకోండి, సమీపంలో ఉన్నవాడు, పక్కన ఉన్నవాడు, పొరుగువాడు అంటే మన పొరుగింట్లో ఉన్నటువంటి వాడే మన నైబరా? పొరుగింట్లో ఉన్నటువంటి వ్యక్తినే మనకు నేబరా? క్రిస్టియన్ మీనింగ్ ప్రకారం, యేసు చెప్పినటువంటి డెఫినేషన్ ప్రకారం పక్కన
ఫిజికల్ ప్రాక్సిమిటీలో అంటే శారీరకంగా దగ్గరున్నవాడేనా? కాదు. భౌగోళికంగా జియోగ్రఫికల్గా ఎక్కడున్నా, సామాజికంగా ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఎవరున్నా నీవు ఆ వ్యక్తిని నీ పొరుగువానిగా ఎంచి సహాయము చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇండోనేషియాలో కొన్ని ఏళ్ల క్రితము క్రైస్తవుల మీద పడి ముస్లింలు వారి గృహాలు, సంఘాలు తగలబెట్టారు. వాళ్ళను కూడా తగలబెట్టారు, నరికారు, కాల్చారు, చంపారు. 1997 మేము హాంకాంగ్లో ఉన్నప్పుడు. సో అప్పుడు మేము హాంకాంగ్లో ఉన్నాం, అది ఇండోనేషియాలో జరుగుతుంది. మాకు వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు, పక్కన లేము. కానీ హాంకాంగ్ నుండి డబ్బు పంపాం ఇండోనేషియాలో ఉన్నటువంటి క్రైస్తవుల రీహాబిలిటేషన్, పునరావాసం కోసం. సో నేను హాంకాంగ్లో ఉన్నాను, వారు ఇండోనేషియాలో ఉన్నారు. వారు నా పొరుగువారైపోయారు. అది పొరుగువారంటే. ఎందుకంటే వారు నా క్రైస్తవ విశ్వాసంలో పాలు పంచుకున్న సహోదరి సహోదరులు కనుక. సో ఆ ప్రకారం మనం చూస్తే ప్రపంచంలో వారు ఎక్కడున్నా కూడా వారు మనవారు కనుక, వారితో మనకి సంబంధం ఉంది కనుక వారికి మనం హెల్ప్ చేయడం. సో ఇక్కడున్నా ఎక్కడున్నా అట్లా మనం చేయడం. అయితే ఇక్కడ యూదులకి, రాబాయిలకి, ఇశ్రాయేలీలకి, యేసు ప్రభుకి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా ఒక మాటలో నేను చెప్తాను. వారికి ఉన్నటువంటి సాంప్రదాయ దృక్పథం ఏంటి అండ్ యేసు ప్రభు కొత్తగా తెచ్చినటువంటి దృక్పథం ఏంటి? యూద రాబాయిలు ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, మన పొరుగువాడు అంటే కొన్ని పరిధుల్లో ఉండేటువంటి వాడు, మన పొరుగువాడు అంటే ఇంకొక యూదుడు, మన పొరుగువాడు అంటే మరొక ఇశ్రాయేలీయుడు, మన పొరుగువాడు అంటే మన దేశంలోనే ఉన్నవాడు, ఇంకెవడు కాడు. అంటే మన దేశస్థుడు, మన యూద మతానికి సంబంధించినటువంటి వాడు, లేకపోతే మనతో ఒకే రకమైనటువంటి ఆలోచన, ఏకీభావము కలిగినటువంటి వాడు. మిగతా వాళ్ళందరూ మనకి సంబంధం లేనివారు, పక్కనే ఉన్నా కూడా వారితో మనకు పట్టింపు లేదు. దీన్ని యేసుప్రభు ఏం చేశాడు? లూకా 10లో పూర్తిగా మార్చేసాడు. నా పొరుగువాడు ఎవడని ఒకడు ధర్మశాస్త్రోపదేశకుడు అడుగుతాడు కదా, అక్కడ యేసుప్రభు దాన్ని ఎంతగా మార్చేశాడు అనేది మనం తర్వాత చదివి దాన్ని మీరు చూసుకోవచ్చు. అక్కడ యేసుప్రభు ఏం చెప్పాడు? ప్రేమను పొందేందుకు ఎవరికి అర్హత ఉంది అని వెతకడం కంటే, సహాయము ఎవరికి అవసరము, నేను ఎవరికి సహాయము చేయగలిగేటువంటి స్థితిలో ఉన్నాను అని చూసుకొని ఆ స్థితిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి నీవు నీ పొరుగువాడిగా ఎంచి వాడికి నీవు చేయగలిగింది చెయ్యి. సో దీంట్లో జాతి, మతము, సామాజిక అడ్డుగోడలు లేకుండా అయిపోయింది. సో జీవితంలో మనకు ఎన్నో సంబంధాలు ఉంటాయి. సొంత కుటుంబం ఉంటుంది, ఇతరులు ఉంటారు, బంధువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, పొరుగువారు ఉంటారు, శ్రేయోభిలాషులు ఉంటారు, శత్రువులు ఉంటారు. సో దేవుణ్ణి సరిగ్గా ప్రేమిస్తేనే వారితో మన సంబంధం సరిగ్గా ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించని వాడు, కనబడని దేవుణ్ణి ప్రేమించని వాడు ఈ కనబడేటువంటి సహోదరి సహోదరులను కూడా ప్రేమించాడు, నటిస్తాడు కానీ ప్రేమించాడు. సో సిలువ అనేది ఒక గొప్ప పాఠాన్ని మనకి నేర్పిస్తుంది. సిలువ ఒక ఇట్లాంటి వర్టికల్ బీమ్ ఉంటుంది, ఒక హారిజాంటల్ బీమ్ ఉంటుంది. అంటే నిలువు దూలము, అడ్డ దూలం. నిలువు దూలంలో యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నీ పూర్ణమైనటువంటి సమస్తముతో దేవుణ్ణి ప్రేమించు. అడ్డము దూలంలో యేసుప్రభు చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. సో మొదట నేను దేవుణ్ణి ప్రేమిస్తేనే తర్వాత నేను దీన్ని చేయగలను, లేకపోతే చేయలేను. ఇప్పుడు క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, ఈ నిలువు ఈ అడ్డము ఒక చోట కలుసుకున్నాయి. ఆ యొక్క ఇంటర్సెక్షన్ అంటారు దాన్ని, ఆ చిన్న భాగం. అదేంటంటే నా యేసు హృదయం, ఆయన మనస్సు, ఆయన హృదయం, ఆయన ఆత్మ నేను కలుగుంటే అటు దేవుణ్ణి ఇటు పొరుగువాడిని ప్రేమించుట సాధ్యం. సో ఇన్ జీసస్ ఇట్ ఈస్ పాసిబుల్, అవుట్ సైడ్ ఆఫ్ జీసస్ ఇట్ ఈస్ నెవర్ పాసిబుల్. ఉగాండా దేశంలో ఈదీ అమీన్ అనేటువంటి కిరాతకుడు డిక్టేటర్గా ఉన్నటువంటి దినాల్లో చాలా మందిని ఊచకోత కోసాడు, చాలా మందిని చంపేశాడు. క్రైస్తవులను కూడా, యాంగ్లికన్ చర్చ్లో ఉన్నటువంటి వారిని రాక్షసంగా చంపేశాడు 1971 నుండి 1979 వరకు. అదే టైంలో యుగాండాలో ఒక ఆర్చ్ బిషప్ ఉండేవాడు, ఆయన పేరు ఫెస్టో కివెంగేరే. ఈ ఫెస్టో కివెంగేరే యొక్క సంఘంలో ఎంతో మందిని ఆ యొక్క ఈదీ అమీన్ చంపేశాడు. అతడు చెప్పుకునేవాడు, నేను భూమి మీద ఉన్న సమస్త జంతువులకు అండ్ సముద్రంలో ఉన్నటువంటి సమస్త చేపలకు నేనే ప్రభువునని. అతడంటే హడల్, అట్లా ప్రాణాలు హింసించి తీశాడు. ఆ టైంలో ఒకరు ఈ బిషప్ని ఒక ప్రశ్న అడిగారు. ఈదీ అమీన్ని ఇక వారు అధికారం నుండి దించేసి అతన్ని పూర్తిగా తరిమేసే సమయంలో ఇతను ప్రశ్న అడిగాడు, ఒకవేళ బిషప్ గారు
మీకు కిరాతకంగా మీ సంఘాన్ని మీ ముందే చంపేసినటువంటి ఈదీ అమీన్ మీ ఎదుట నిలబడ్డాడు. అతడి గార్డ్స్ లేరు, అతడి దగ్గర ఏ ఆయుధం లేదు, అండ్ మీ చేతుల్లో ఒక ఫుల్లీ లోడెడ్ తుపాకీ ఉంది. ఈదీ అమీన్ మీ ముందున్నాడు. ఏం చేస్తారు? బిషప్ ఫెస్టో కివాన్గెరీ ఏమన్నాడు తెలుసా? ఈదీ అమీన్ని నేను గౌరవంగా అంటాను, అయ్యా మీరు ఈ దేశానికి అధినేతగా ఉన్నారు, ఈ ఆయుధము నాది కాదు, ఈ ఆయుధమును మీరు వాడారు, మీరే వాడుకోండి అని ఆయనకి ఇచ్చేస్తాను. అండ్ ఆయనకు ఓ మాట చెప్తాను, అది మీ ఆయుధము, ప్రేమ నా ఆయుధం. అది మీ ఆయుధం. గన్, లోడెడ్ గన్ ఈజ్ యువర్ వెపన్, బట్ లవ్ ఈజ్ మై వెపన్. అండ్ ఐ విల్ లవ్ యూ, ఐ విల్ ఫర్గివ్ యూ, ఐ విల్ ప్రే ఫర్ యూ. అట్లాంటి క్రిస్టియానిటీ మనకుందా? సో ఇక్కడ ఈ యొక్క ఉదంతం అంతా ఎందుకుంది? ఎందుకు యేసు ప్రభు శాస్త్రికి ఇట్లాంటి జవాబు ఇచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు? నీవు నీ దేవుణ్ణి, నీ ఏకైక దేవుణ్ణి పూర్ణ హృదయం, పూర్ణాత్మ, పూర్ణ వివేకం, పూర్ణ బలముతో ప్రేమిస్తే నీవు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తావు, నిత్య జీవాన్ని పొందుకుంటావు, రక్షించబడతావు అంటున్నాడా? లేకపోతే ఇంకోటి ఏమైనా చెప్తున్నాడా? అది ఇక్కడ మూల విషయం. ఎవరు కూడా ఈ ప్రేమించలేరు. యేసు తప్ప మరొక నరుడు ఈ రకంగా దేవుణ్ణి మొదటి నుండి చివరి దాకా, యేసుక్రీస్తు శిలువ విమోచన కార్యం దాకా ఎవరు ప్రేమించలేరు. ఏ యూదుడు అట్లా ప్రేమించలేడు, మోషే అట్లా ప్రేమించలేడు, ఎవ్వరు అట్లా ప్రేమించలేరు. ఎందుకంటే ఎవరికి అది సాధ్యం కాదు. కానీ దేవుడిలోనికి వచ్చినప్పుడు, సో ఈ యొక్క గ్రేట్ కమాండ్మెంట్ ఏం చెప్తోంది? ఆ గ్రేట్ కమాండ్మెంట్ ముందు ప్రతి మనిషి చాతగాని వాడు, ప్రతి మనిషి నిస్సహాయుడు, ప్రతి మనిషి నపుంసకుడు, అసమర్థుడు, ఎవడు కూడా దేవుడు పెట్టినటువంటి 4 విషయాలను తనంతట తాను చేయలేడు. వాడు అక్కడ దేవుడి సహాయమును కావలసిన వాడిగా ఉన్నాడు, అచేతనంగా ఉన్నాడు, శక్తిహీనంగా ఉన్నాడు. కనుక వాడికి దేవుడి సహాయముగా యేసుక్రీస్తు లోకానికి పంపబడ్డాడు. సో మన స్వనీతి అనేది దీని ముందు ముక్కలు చెక్కలైపోయింది. నేను భక్తుడిని, నేను దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిని, నేను దేవుడి కోసం సమస్తాన్ని ఇచ్చిన వ్యక్తిని అనుకునేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇది పటాపంచలు చేసింది. ఈయనకి ధర్మశాస్త్రం తెలుసు, ఈయనకి ఆచారాలు, ఈయనకి బలులు తెలుసు, ఈయనకి దేవుని శాస్త్రం అంతా తెలుసు. కానీ ఈయన ఎక్కడున్నాడో ఇప్పుడే యేసుప్రభు చెప్పిన మాటల్లో మనకి బయటపడుతుంది, ఆయన దేవుని రాజ్యంలో లేడు. అంటే ఇది చేస్తే నేను దేవుడి రాజ్యంలోనికి వస్తాను కాదు, నేను దేవుడి రాజ్యంలోనికి వచ్చిన తర్వాత ఇది నేను చేయగలను. సో రక్షణ పొందని వాడు ఎవడు కూడా దేవుడిని ఇట్లా ప్రేమించలేడు, పొరుగు వాడిని ఇట్లా ప్రేమించలేడు. అందుకని నీ జీవితం నిరర్ధకం అయిపోకుండా, నశించిపోకుండా నువ్వు త్వరగా రక్షించబడాలి. రక్షించబడితేనే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టు. నువ్వు రక్షణ పొందకుండా 10,000 సంవత్సరాలు చర్చికి వచ్చినా, 10,000 బైబిల్ మార్చినా, 10,000 చర్చిలు కట్టించినా, 10 లక్షల మందికి అన్నం పెట్టినా, నీవు ఇంకా దేవుడి రాజ్యం బయటే ఉన్నావు, దేవుడి రాజ్యంలో లేవు. అది ఆయన చెప్తున్నటువంటి మెయిన్ మ్యాటర్. ఎందుకంటే ప్రపంచానికి పగ ఒక్కటే లాంగ్వేజ్, ప్రభువులో దేవుడి రాజ్యంలో ప్రేమ ఒక్కటే లాంగ్వేజ్. ప్రపంచంలో పగ లైఫ్ స్టైల్, దేవుడి రాజ్యంలో ప్రేమ లైఫ్ స్టైల్. ప్రపంచం ఇది అమీన్ లాంటిది, దేవుడి రాజ్యం ఫెస్టో కివాన్గెరీ లాంటిది. ఇప్పుడు మీరు డిసైడ్ చేయండి, మీరు ఆ ప్రపంచంలో ఉంటారో లేకపోతే దేవుడి రాజ్యంలో ఉంటారో. సో గొప్ప ఆదేశం, గ్రేట్ కమాండ్మెంట్ నాకు తెలుసు, ఈ శాస్త్రికి తెలుసు. సో గ్రేట్ కమాండ్మెంట్ ఏం చేస్తుంది? దేవుడి రాజ్యంలోనికి మనకు ఎంట్రన్స్ని ఇవ్వట్లేదు, ప్రవేశ అర్హతనివ్వట్లేదు. దేవుడి రాజ్యంలోనికి నీవు రావడానికి నీకు యేసు అవసరం అని చెప్తోంది. ఎందుకంటే నువ్వు దేవుడి రాజ్యంలోనికి వచ్చి ఈ ప్రకారం బ్రతకాలంటే అది నీకు చేత కాదు, అది యేసు ప్రభు మాత్రమే చేయగలడు. సో రెండవది బ్రీఫ్గా నేను చెప్తాను, రాసుకోండి పాయింట్. ద కొటేషన్ అండ్ ది అక్లమేషన్. ద కొటేషన్ అండ్ ది అక్లమేషన్, తెలుగులో ఉల్లేఖనము మరియు ప్రశంస. ఉల్లేఖనము మరియు ప్రశంస 32 నుండి 34 వరకు. 32, 33లో ఆ శాస్త్రి బోధకుడా, బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయంతోను, పూర్ణ వివేకంతోను, పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువానిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. సో ఇక్కడ శాస్త్రి ఒక అసాధారణమైనటువంటి రీతిలో స్పందించాడు. శాస్త్రి ఏమంటున్నాడు? యేసు చెప్పినటువంటి మాటలన్నిటితో ఏకీభవిస్తున్నాడు, యేసు ప్రభువుని అభినందిస్తున్నాడు. శాస్త్రి అంటాడు, మొదట బోధకుడా బాగుగా చెప్పావు,
దేవుడు అద్వితీయుడు, ఆయన తప్ప వేరొకడు లేడు అన్నమాట సత్యమే. అండ్ 33లో పూర్ణ హృదయం, పూర్ణ వివేకం, పూర్ణ బలముతో ఆయన్ని ప్రేమించుట, ఒకడు తన వలె తన పొరుగువాడిని ప్రేమించుట అనే 2 ఆజ్ఞల గురించి మాట్లాడాడు. కానీ చిన్న మార్పుతో మాట్లాడాడు. పూర్ణ హృదయం తర్వాత పూర్ణ ఆత్మ అనేది శాస్త్రీయ ధర్మశాస్త్రం ప్రకారం కాకుండా యేసుప్రభు చెప్పినట్టు పూర్ణ వివేకంతో అని కొంత మార్పుతో ఆ మాటను వాడి చెప్పాడు. ఆ 2 స్టేట్మెంట్ల తర్వాత ఇప్పుడు రియల్ గ్రాండ్ స్టేట్మెంట్ చేస్తాడు. సర్వాంగ హోమములన్నింటికన్నా, బలులన్నింటికన్నా కూడా ఇది అధికము అని చెప్తున్నాడు. ప్రేమ అన్నిటికన్నా అధికం అంటాడు. అది స్ట్రేంజ్ మనిషి నుండి ఒక ఆన్సర్ వచ్చింది. అంటే దానికోసమే బ్రతికినటువంటి వాడు, దేవాలయంలో దాన్నే ప్రధానంగా పెట్టుకున్నారు. బలులు, అర్పణలు, హోమాలు ఇవే వారికి ముఖ్యము. అట్లాంటి వాటిల్లో ఉన్నటువంటి ఒకడు, దాన్నే ఉదయం నుండి రాత్రి దాకా చేసేటువంటి ఒకడు, ఇవన్నీ వృధా, వీటన్నిటికన్నా ప్రేమ శ్రేష్టము అని చెప్తున్నాడు. అదొక రాడికల్ స్టేట్మెంట్ అన్నమాట. సో ప్రేమ అనేది మన యొక్క ఫెయిత్కి డెకరేషన్ కాదు, మన ఫెయిత్కి అది హార్ట్. ప్రేమ క్రైస్తవ్యానికి పైన తగిలించుకునే అలంకరణ కాదు, క్రైస్తవ్యానికి ప్రేమ హృదయం అనేది యేసుప్రభు ద్వారా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు 34 గమనిస్తే, అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు. సో ఇప్పుడు అతడు యేసుని మెచ్చుకున్నాడు, ఇప్పుడు యేసు అతడిని మెచ్చుకుంటున్నాడు. ఆయన కరెక్ట్గా వివేకంతో ఎంతో ప్రాపర్ ఆన్సర్ ఇచ్చాడని యేసుప్రభు గ్రహించి, నీవు దేవుడి రాజ్యానికి దూరంగా లేవంటున్నాడు. అతడు అప్పటిదాకా ఏమనుకుంటున్నాడు, నేను దేవాలయంలో కస్టోడియన్ని, నేను దేవుడి ధర్మశాస్త్రానికి చట్టరీత్యా నైపుణ్యత కలిగినటువంటి ధర్మశాస్త్రోపదేశకుణ్ణి, అధికారిక స్థితిలో ఉన్నాను, దేవుడు మరి నా దేవుడు అని అతను అనుకుంటున్నాడు. కానీ యేసుప్రభు అది అంతా కూడా పూర్తిగా ఒక్కసారి స్మాష్ చేసి, నీవు దేవుడి రాజ్యానికి దూరంగా లేవు అంటున్నాడు. ఇప్పుడు నా ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. దేవుడి రాజ్యానికి దూరంగా లేవు అంటే దేవుడి రాజ్యంలో ఉన్నట్ట, బయట ఉన్నట్ట? మీరు కర్నూలుకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. కర్నూలులో ఉన్నారా, బయట ఉన్నారా? మీరు ఇంకా కర్నూలుకి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నారు, బయట లోపల? మీరు డోర్ బయట ఉన్నారు, ఇంట్లో ఉన్నట్ట, బయట ఉన్నట్ట? బయటే. సో ఇంత చేసి పొద్దున్నుండి రాత్రి దాకా దేవాలయంలోనే భక్తి చేసినోడు ఇంకా దేవుని రాజ్యంలో లేడు. అంటే యేసుప్రభు అంటున్నాడు, నువ్వు దూరంగా లేవు అంటే దగ్గరకు వచ్చావు, ఇంకా లోపలికి రావాలి. అది చాలామంది క్రైస్తవుల పరిస్థితి, దారుణమైనటువంటి పరిస్థితి. సో దేవుడి రాజ్యము దగ్గరికి రావడం అనేది ఒక ఎత్తు అయితే, దేవుడి రాజ్యంలోనికి ప్రవేశించడం మరొక ఎత్తు. సో నాకు దేవుడి రాజ్యం గురించి తెలుసు, దేవుడి గురించి తెలుసు, ప్రధాన ఆజ్ఞ తెలుసు, అన్నీ తెలుసు, కానీ నేను ఇంకా దేవుడి రాజ్యంలోనికి రాలేదు. అది ఈ మనిషి యొక్క ఘోరమైన పరిస్థితి. సో ఒక 4 మాటలు ఇక్కడ మనకి అవసరము. అదేంటంటే, దూరంగా లేవు, రాజ్యంలో నీవు ఇంకా లేవు అని ప్రభు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, ఈ డిస్టెన్స్ అనేది ఇది ఇంటలెక్చువల్ గ్యాప్ కాదు, అంటే మేధోపరంగా ఉన్నటువంటి దూరం కాదు ఇది. ఎందుకు? ఈ శాస్త్రికి, ఈ యొక్క స్క్రైబ్, ఈ లాయర్ దగ్గర అన్ని కరెక్ట్ ఆన్సర్లు ఉన్నాయి. సో ఇతడికి మానసికంగా సత్యమంతా బాగా తెలుసు. రెండవది, ఇది మోరల్ గ్యాప్ కాదు, నైతికంగా ఇతడికి మరి దేవుడి రాజ్యానికి ఉన్నటువంటి దూరం అని ఆ టైంలో చెప్పలేము. ఎందుకంటే యేసుప్రభు ఇంకా సిలువకి వెళ్ళలేదు, విమోచన కార్యము చేయలేదు. ఆ టైం ఉన్న స్టాండర్డ్ ఏంటి? ధర్మశాస్త్రం ప్రకారం ఉన్నావా, బలి అర్పించావా, కానుక ఇచ్చావా, శుద్ధీకరణ ఆచారం పాటించావా, వాటన్నిటి ప్రకారం మోరల్గా ఉన్నాడు, నైతికంగా ఉన్నాడు. అది కాదు ఇది. మూడవది, మతపరమైనటువంటిది కానే కాదు. అతడు మత వ్యవస్థలోనే మతాధికారిగా ఉన్నాడు. దైవ జ్ఞానం గురించి ఇతరుల కన్నా బాగా తెలుసు, దేవుడి వాక్యమే కాపీ చేస్తుంటాడు ఎక్కడా పొరపాటు లేకుండా. మరి ఈ వ్యత్యాసం ఎక్కడుంది, గ్యాప్ ఎక్కడుందంటే ఇది పర్సనల్ గ్యాప్ అన్నమాట. ఇది ఇంటలెక్చువల్, మోరల్, రిలీజియస్ గ్యాప్ కాదు, పర్సనల్ గ్యాప్. పర్సనల్ గ్యాప్ ఏంటంటే, ఆ శాస్త్రి ఇవన్నీ కలిగి కూడా ఇంకా యేసుకు అవతలే ఉన్నాడు, ఇంకా దేవుడి రాజ్యానికి బయటే ఉన్నాడు. అది వ్యత్యాసం. సో అతడు కొన్ని అడుగులు వేయాలి. ఒకటి, కాంప్రహెన్షన్ నుండి కమిట్మెంట్లోనికి రావాలంటే, గ్రహింపు నుండి ఏదైతే ఇప్పుడు దాకా గ్రహించాడో దాంట్లో నుండి అతడు సమర్పణలోనికి రావాలి. రెండవది, అతడు తనకున్నటువంటి ఆత్మీయ అవగాహన, ఇన్సైట్ నుండి ఇప్పుడు టోటల్ సరెండర్కి రావాలి. అంటే పూర్తిగా దేవుడికి అతడు
శరణు వేడుకొని ఆశ్రయించి ఆయనకి తన్ను ఇచ్చేసుకోవాలి. మూడవది, యేసును అభినందిస్తే, అడ్మైర్ చేస్తే సరిపోదు, యేసును వెంబడించే వాడిగా, ఫాలోవర్గా మారాలి. నాలుగవది, కమాండ్మెంట్ని తెలుసుకున్నాడు, ఇప్పుడు కమాండర్ని తెలుసుకోవడం మొదలుపెట్టాలి. దిస్ ఈజ్ ద వే ఫార్వర్డ్. ఒక ఎగ్జాంపుల్తో నేను ప్రార్థన చేస్తాను. 18th సెంచరీలో జార్జ్ విట్ఫీల్డ్ అనేటువంటి ఒక గొప్ప సువార్థికుడు ఉండేవాడు. ఆయనకు ఒక అసిస్టెంట్, ఫ్రెండ్, బట్ అట్ ది సేమ్ టైం అసిస్టెంట్ సెక్రటరీ ఉండేవాడు. సో జార్జ్ విట్ఫీల్డ్ 100 మీటింగ్స్లో 100 సందేశాలు చెప్పాడు. దాంట్లో ఎక్కువ శాతం, 3000 కన్నా ఎక్కువ శాతము, ఎక్కువ సార్లు బార్న్ అగైన్, యూ మస్ట్ బి బార్న్ అగైన్, నీవు తిరిగి జన్మించాలి, యోహాను 3లో ఉన్నటువంటి సందేశాన్ని 3000 కన్నా ఎక్కువ సార్లు చెప్పాడు. సో అట్లా ఉన్నప్పుడు ఈ యొక్క సన్నిహితుడు, విట్ఫీల్డ్ యొక్క స్నేహితుడు, సహాయకుడు, విట్ఫీల్డ్తో ప్రతి చోటికి వచ్చేవాడు, ప్రతి సువార్త కూడికలో ఉండేవాడు. అండ్ విట్ఫీల్డ్ కోసము అక్కడ ఏర్పాట్లన్నీ చేసేవాడు. ఏ మీటింగ్ ఎప్పుడు ఎక్కడ తీసుకోవాలో అతడే ఆ షెడ్యూల్ని నిర్వహించేవాడు. ఆ టైంలో విట్ఫీల్డ్ని ఇతన్ని వేరు చేయలేమనేవారు. విట్ఫీల్డ్కి ఎంత గౌరవం ఇచ్చేవారో ఇతనికి కూడా అంతే గౌరవం ఇచ్చేవారు. ఇతడు సడన్గా చావు బతుకుల మధ్యలోకి వచ్చాడు. విట్ఫీల్డ్ ఎక్కడనో ఉన్నాడు కానీ తెలుసుకొని తన సన్నిహితుడి దగ్గరికి వచ్చి, బెడ్ దగ్గరికి వచ్చేసరికి ఇతడు ఈ యొక్క విట్ఫీల్డ్ క్లోజ్ ఫ్రెండ్, అసిస్టెంట్ ఏమంటున్నాడు, జార్జ్, నేను నీకు ఇల్లు కట్టడంలో సహాయము చేశాను, కానీ నేను ఎన్నడూ ఆ ఇంట్లో నివసించలేదు. నాకు బైబిల్లో ఉన్నటువంటి దైవశాస్త్రం అంతా తెలుసు, కానీ ఆ క్రీస్తు ఎవరో నాకు ఇంకా తెలియదు అని గ్రేట్ డిసప్పాయింట్మెంట్తో చచ్చిపోయాడు. అంటే విట్ఫీల్డ్తో ఉన్నాడు, 100 సార్లు ఆ మెసేజ్లు విన్నాడు, అయినా కూడా అతడు క్రీస్తుని తెలుసుకోలేదు. ఎప్పుడు మార్మన్స్ పొందలేదు, ఎప్పుడు రక్షణ పొందలేదు. ఇస్కరియోతు యూదా యేసుప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నాడు, అయినా నరక పుత్రుడిగా నరకానికి పోవాల్సి వచ్చింది. సో నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను, పెరిగాను, నేను చర్చికి వెళ్ళాను, వచ్చాను, నేను యూత్లో తిరిగాను, పోయాను అని అనుకుంటే సరిపోదు. నీవు నిజంగా యేసుక్రీస్తులోనికి వచ్చావా, దేవుడి రాజ్యంలోనికి వచ్చావా, రక్షించబడ్డావా, పాపక్షమాపణ పొందావా, మారు మనసు అనుభవంతో నూతన సృష్టి అయ్యావా? ఈ 34లో చివరి భాగం ఉంటుంది చూడండి. ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు. ఇప్పుడు ఇక్కడ క్లైమాక్స్ని గమనించండి. మార్కు సువార్తికుడు ఆ యొక్క శాస్త్రి ఏమి చేశాడు అనేది మనకు చెప్పట్లేదు. నువ్వు దేవుడి రాజ్యానికి దూరంగా లేవని యేసుప్రభు చెప్పినప్పుడు శాస్త్రి వెంటనే, ఇదిగో ప్రభు ఆ దేవుడి రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నాను అని ప్రవేశించాడా, లేకపోతే నొచ్చుకొని, లేకపోతే చిన్న ఉచ్చుకొని, లేకపోతే ఏం మాట్లాడకుండా క్వైట్గా కొంతసేపు నిలబడి వెళ్ళిపోయాడా? క్లైమాక్స్ ఏంటి మనకు తెలియదు, సైలెన్స్ ఉంది అక్కడ. కానీ ఒకటి స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ ఏంటంటే, ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు. ఎందుకంటే ఆయనకి ఆ ప్రధానమైనటువంటి జవాబు ఇచ్చేశాడు. ప్రేమ అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ కనుక, అటు పరిసయ్యులు, హేరోదీయులు అడిగినటువంటి ప్రశ్నకి, ఇటు సద్దుకైలు అడిగిన ప్రశ్నకి, శాస్త్రి అడిగిన ప్రశ్నకి, అందరి ప్రశ్నలకి, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ప్రేమ గనుక దాన్ని ఇచ్చేసాడు గనుక ఇంకెవరు తెగించలేదు ఆయన్ని అడగడానికి. కానీ ఇప్పుడు ఈ యొక్క సైలెన్సే ఒక మెసేజ్ అన్నమాట. ఈ యొక్క నిశ్శబ్దమే ఒక సందేశం. ఈ సందేశం ఏంటి అంటే 34వ వచనంలో ఇక శాస్త్రి అక్కడ నిలబడిపోయాడు నిశ్శబ్దంగా. ఆయన నుండి ఇక దృష్టి దేవుడిది మన మీదకి వస్తుంది. ఇప్పుడు మనము ఆ శాస్త్రి గురించి ఆలోచిస్తున్నాం. లోపలికి పోయాడా, బయటే ఉన్నాడా? ఇప్పుడు ఆ యొక్క ఫోకస్ నీ మీదకి వచ్చింది. నీవు ఆయన ప్లేస్లో ఉంటే లోపలికి పోతావా, బయటే ఉంటావా? అది ప్రశ్న. జీసస్ చెప్పేది ఏంటి అంటే, నీవు దేవుడి రాజ్యానికి దూరంగా లేవు, ఎందుకంటే నువ్వు నా చర్చికి వచ్చావు, నువ్వు నా బోధకుడి బోధ వింటున్నావు, నీ చేతుల్లో నా బైబిల్ ఉంది, నీ నోట్లో నా స్తోత్రం ఉంది, నీవు జేబులో నుండి తీసి నాకు కానకేస్తావు, కానీ నువ్వు దేవుడి రాజ్యంలో ఉన్నావా, ఇంకా బయటే ఉన్నావా? నువ్వు క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టావు అనుకుంటున్నావు, నీ క్రిస్టియన్ పేరు పెట్టారు, నీ క్రిస్టియన్ బ్యాప్టిజం ఇచ్చారు, నీ క్రిస్టియన్ సర్టిఫికెట్ చర్చిలో మెంబర్షిప్ ఇచ్చారు, అయినా కూడా నీవు దేవుడి రాజ్యానికి అవతలే ఉన్నావేమో, లోపలికి వచ్చావా? సో ఇప్పుడు ఆ యొక్క క్వశ్చన్ మనకి మనం దానికి ఆన్సర్ చెప్పాలి. మనం దేవుడి రాజ్యంలో ఉన్నామా?
లేమా? ఎట్లా తెలుసుకోవాలి? నువ్వు దేవుడి రాజ్యంలో ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కృపచేత పరిశుద్ధాత్మ, ఆయన యొక్క ఆత్మతో ముద్రింపబడ్డావు. క్రీస్తు ఆత్మను నీవు కలిగి ఉన్నావు. క్రీస్తు మనసులో నీవు ఎదుగుతూ ఉంటే నీవు తప్పకుండా పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకం, పూర్ణ బలంతో నీ దేవుడిని ప్రేమిస్తావు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమిస్తావు. అది నీవు చేస్తున్నావంటే నువ్వు దేవుడి రాజ్యంలో ఉన్నావు. అది నీవు చేయలేకపోతున్నావంటే నువ్వు దేవుడి రాజ్యంలో లేవు. నేనే నీకు బాప్టిజం ఇచ్చి మెంబర్షిప్ ఇచ్చి ఉండొచ్చు, నేను మోసపోయి ఉండొచ్చు, నీవు మాత్రం ఇంకా దేవుడి రాజ్యంలోనికి రాలేదు. సో ఇది స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ అంటారు, SOP అంటారు. ఇది ఉందా మనకి? ఉంటే దేవుడి రాజ్యంలో ఉన్నాం. ఇది లేకపోతే దేవుడి రాజ్యంలో లేవు. దేవుడి రాజ్యంలో ఉండకపోవడం చాలా దారుణమైన విషయం, నిత్యత్వాన్ని నాశనం చేసుకోవడం. సో ఇప్పుడే దేవుడి రాజ్యంలోనికి వద్దామా? వచ్చేయచ్చు. డోర్ ఈజ్ ఓపెన్, ద కింగ్ ఈజ్ వెయిటింగ్. తలుపు తీసుంది, రాజు ఎదురు చూస్తున్నాడు. ఆయనే చెప్పాడు యోహాను 10:9, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై. సో దేవుడి రాజ్యానికి యేసుక్రీస్తే ద్వారమై ఉన్నాడు. ఆయన తెరవబడి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశిస్తే వాడు రక్షించబడతాడు. ప్రార్థన చేద్దాం. తలంచండి, కళ్ళు మూసుకోండి. సిన్సియర్గా, సీరియస్గా ఈ మ్యాటర్ని మీ యొక్క ఆత్మలో మీరు తీసుకొని వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి రోజు మధ్యాహ్నం మీరు తినకపోయినా పర్వాలేదు, కానీ దేవుడి ఎదుట మీరు అడగండి, ప్రభువా నాకు ఇంత వాక్యం తెలుసు, నాకు అంత అనుభవం ఉంది, నేను ఇన్నేళ్ళు సంఘానికి పోయాను, నేను అన్ని సంఘాల చుట్టూ తిరిగి వచ్చాను, కానీ ప్రభువా నేను దేవుడి రాజ్యంలో ఉన్నానా, బయటే ఉన్నానా? నా పరిస్థితి ఏంటి ప్రభువా? నేను నీ శిష్యుడిగా ఉన్నానా, లేకపోతే ఆ శాస్త్రిగా ఉన్నానా? ప్రభువా నేను ఈ రోజున చచ్చిపోతే నేను ఎక్కడికి పోతాను ప్రభువా? నీతో నిత్యత్వంలోనికా, లేకపోతే నీవు లేని నాశనంలోనికా? నీవు నా కొరకు సిలువలో నా పాపమును భరించి దాని శిక్షను అనుభవిస్తూ వ్రేలాడదీయబడ్డావు. నీవు నా కొరకే శ్రమను అనుభవించావు, నీ దేహము చీల్చబడ్డగిచ్చావు, నీ రక్తాన్ని చిందించావు. నా కొరకు నా ప్రాణమును కాపాడుటకు నీ ప్రాణమును నీవు అర్పించి చనిపోయావు, సమాధి చేయబడ్డావు, 3వ దినమున తిరిగి లేచావు. అంటే ఇంత గొప్ప ఆదేశాన్ని చెప్పావు. అలా ప్రేమించేందుకు, దేవుణ్ణి, నా తోటి పొరుగువాడిని ప్రేమించేందుకు నా వల్ల అవ్వదు, ఎవరి వల్ల అవ్వదు, నీలో నీ ద్వారానే అది సాధ్యం కనుక నేను నీలోనికి నీ ద్వారా ఆ రకంగా జీవించడానికి నాకు సహాయం చేయని నీవు ప్రార్థన చేసి నిన్ను నీవు దేవుడికి సమర్పించుకుంటే నీ జీవితంలో దేవుడి కార్యం జరుగుతుంది. నీ నిత్యత్వం భద్రంగా ఉంటుంది. అండ్ నీవు దేవుడి రాజ్యంలో దేవుడి కోరిక నెరవేరుస్తావు. ప్రధాన ఆజ్ఞ, అటువంటి 2వ ఆజ్ఞ నీ జీవితంలో నెరవేరుతాయి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన వాక్య ప్రత్యక్షతను బట్టి మీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము నీ ఎదుట నిలువబడి ఉన్నాం. అయితే మేమందరము నీ వైపు సరైన స్పందనతో, సరైన నిర్ణయంతో కదులుటకు సహాయం చేయండి. మాలో ఏ ఒక్కరూ దేవుని రాజ్యానికి వెలుపల ఉండి నశించక, ప్రతి ఒక్కరూ దేవుడి రాజ్యంలో ఉండి నిన్ను, నీ ఆదేశాలను గైకొని గణపరచుటకు సహాయం చేయమని, మా సంఘాన్ని అలా సిద్ధపరచమని, వింటున్న ప్రతి ఒక్కరిని అలా చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.